నమస్తే షాహిద్ గారు. నమస్తే. మీరు ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. దాని గురించి మేము ముందు డీటెయిల్‌గా మీరు చెప్పాలా మాకు మొత్తం డీటెయిల్స్. సో, మీ ఇంటెన్షన్ చాలా బాగుంది. ఇక్కడ సపోర్ట్ కూడా చాలా బాగుంటది గవర్నమెంట్ నుంచి. సో, మీరు చేస్తే అది చాలా మంచి పని అవుద్ది. చాలామంది ఎంప్లాయ్‌మెంట్ కోసం అక్కడి నుంచి ఇక్కడొచ్చినోళ్ళు యెస్. వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. అవును. చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఇదే దేశంలో 2014లో జాబ్ కోసం వచ్చినప్పుడు మీరొచ్చారు. విజిట్ వీసాలో వచ్చిన యాక్చువల్లీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అప్పుడు నాకు కెనడాకి పంపిస్తా అని ఒక పర్సన్ 3 lakhs మోసం చేశారు. ఓకే. అప్పుడు నా సాలరీ జస్ట్ 7,000 ఉండే. ఓకే. 7,000లో ఫ్యామిలీనే పోషించాలి. నేను, మా చెల్లి, వైఫ్, డాటరు, నాకు ఒక తమ్ముడు అఖిలేష్ అని ఆడు కూడా ఉన్నాడు. ఓకే. మళ్ళీ నేను చూసుకోవాలి. అలాంటి స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో అప్పు చేసి ఒక 3 lakhs ఆయనకి పే చేస్తే మోసం చేశాడు. కేఎఫ్‌సీలో జాబ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. సో, నేను అప్పులు చేసి పెట్టాను. నన్ను మోసం చేయటం కాకుండా నేను ఇంకా 2-3 ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయాల్సి వచ్చింది. ఆయన లాస్ట్ మినిట్‌లో ఒకరికి కాదు 3కి ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇంకో 3 తక్కువ పడ్డారు కాబట్టి ఆ 3 వచ్చినప్పుడే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ నేను మోసపోయిందే కాకుండా ఇంకో 3 టికెట్స్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు నాలాగానే అప్పు చేశారు. ఇక మొత్తం మీద ఇండియన్ గవర్నమెంట్లో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన సైబర్ క్రైమ్స్కి చాలా 1.5 year పట్టింది ఆయన తీసుకురావడానికి. నేను ఇంకా చాలా స్టెప్ డౌన్గా ఉన్నా కాబట్టే ఇంట్లో అంటే నాలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి హోటల్ రిసెప్షనిస్ట్లో నేను పనిచేసేవాడిని. ఓకే. వాళ్ళు ఒక స్టార్ హోటల్లో రూమ్ దిగి రిసెప్షనిస్ట్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఓకే. దానివల్ల మనకి ఏమైపోతుంది అని అంటే నాలాంటి వాళ్ళు ఇంకెక్కువ మంది మోసపోకూడదని చెప్పేసి ఆ కేసు ఎలాగైనా ఛేదించాలి అని చెప్పేసి పాపం డీసీపీ పాలరాజు గారు ఉండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే మంది. చాలా రోజులు తిరిగాను కేసు గురించి. లాస్ట్కి అయితే వాడిని ముంబై ఒక హోటల్లో పట్టుకున్నాము, తీసుకొచ్చాము. రికవరీ అయితే జస్ట్ 1.5 lakh అయింది. వాడు అన్ని జల్సాలు చేసి తగలబెట్టేశాడు. సో మళ్ళీ ఇంకొకరి చేతిలో మోసపోకూడదని చెప్పేసి నేనే స్వయంగా ఒక 3 months విజిట్ వీసా తీసుకొని దుబాయ్కి రావడం జరిగింది. దుబాయ్కి వచ్చిన తర్వాత 3 months నేను జాబ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఇక్కడ అసలు జాబ్ దొరకటం చాలా కష్టమైంది దుబాయ్లో. అవును. దుబాయ్లో మీకు లేబర్ జాబ్స్ అంటే ఈజీగా దొరికినాయి. అవును. ఎవరు చెప్పిన సూపర్వైజర్ కైండ్ ఆఫ్ పోస్టులు కానీ అవి కానీ ఇవి కానీ చాలా ఈజీ. నా స్ట్రీమ్ వచ్చేసి ఏవియేషన్ చేసిన. నేను ఆల్రెడీ అక్కడ ఇండిగోలో జాబ్ చేస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వచ్చా. ఈవెన్ ఇక్కడ ఎమిరేట్స్కి, ఇతిహాడ్స్కి, డనాటకి నేను పెట్టుకున్నప్పుడు 1-2 rounds నేను క్వాలిఫై అయినా. కానీ ఇంకో రౌండ్కి ఎప్పుడు పిలుస్తారో మనకి తెలియదు. ఇక్కడ మల్టీ నేషనాలిటీస్ ఉన్నారు కదా, సో అందుకు అనుకుంటా అందుకు లేట్ అయిపోయింది. అండ్ ఈవెన్ నేను ఒక ఇంటర్వ్యూ కోసం హైరింగ్స్ ఉంటే 10 మంది ఉంటే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ లైన్ కడితే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంది వాకిన్స్కి, ఈవెన్ ఫర్ ఎయిర్లైన్స్కి జాబ్. ఇక ఆ క్రమంలో భగవాన్ జట్వానీ గారు అని ఒక అతను, నేను నిజం చెప్తున్నా షాహిదీ, ఇదే దుబాయ్లో ఒక 3 జతల షూలు చినిగిపోయినాయి నావి. నాకు తెలియని హోటల్స్ లేవు ఇక్కడ, నాకు తెలియని స్టోర్స్ లేవు, నాకు తెలియని కంపెనీస్ లేవు. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి పడితే ఒక నార్మల్ గ్రోసరీ స్టోర్ వరకు ప్రతి స్టోర్కి నా రెజ్యూమ్స్ పంచా. రెజ్యూమ్స్ ప్రింట్అవుటే నేను ₹1,00,000 ఖర్చు పెట్టుంటా ఇక్కడ దుబాయ్లో 2014లో. అప్పుడు నేను వచ్చినప్పుడు అండ్ వీసా అయిపోతుంది, ఇంకో 3-4 days 1 week ఉంది అనుకున్నప్పుడు అసలు నా దగ్గర ₹1 లేకుండే. కరీంనగర్ శ్రీనివాస్ అన్న అని చెప్పేసి, నేను లేబర్ క్యాంప్స్లో కాకుండా ఇక్కడ బర్దుబాయ్లో పీజీ హాస్టల్ టైప్ ఉంటాయి కదా, 650 dirhams కడితే అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. శ్రీనివాస్ అన్న నన్ను ఎలా గమనించాడో తెలీదు. నేను కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు అన్నం తినేవాడిని రెస్టారెంట్కి వెళ్ళి. మళ్ళీ అటు పొద్దున తినేవాడిని కాదు, ఇటు నైట్ తినేవాడిని కాదు. ఓన్లీ 1 time తినడానికి మాత్రమే నా దగ్గర ఫైనల్ అమౌంట్ ఉంది. ఆ టైంలో శ్రీనివాస్ అన్న చూసి ఎందుకు ఇలా తింటున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి ఆయన స్వయంగా ఆయన డబ్బులతో ఫుడ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను బ్లేజరు, సూటు, టై వేసుకొని ఆ గల్లీలో నుంచి పోతుంటే దే ఆర్ లైక్ ఎప్పటికి సాధిస్తాడు వీడు, ఎప్పటికి వస్తుంది. ఈవెన్ శ్రీనివాస్ అన్న కూడా చాలా మందికి రిఫర్ చేశాడు, చూడండి అబ్బాయి బాగుంటాడు అని తెలిసిన కంపెనీస్లో పడింది. ఇట్లాంటప్పుడు ఒక చిన్న విచిత్రం జరిగింది నా లైఫ్లో. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేబర్ స్నానం చేసుకొని పొద్దున్నే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, బస్సులు వస్తూ ఉంటే అక్కడ నుంచి వేరే క్యాంప్కి వెళ్ళి వాళ్ళు పని చేసుకొని సాయంత్రం రిటర్న్ రావాలి. సో నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళతో పాటు స్నానం చేస్తే శ్రీనివాస్ అన్న నాతో ఏమన్నాడంటే, ఈ బస్ ఎక్కేసి వెళ్ళు, మేబీ నీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో
అని చెప్పేస్తే నేను హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి ఈ బస్ ఎక్కేసి వెళ్ళాను క్యాంప్ ఎర్లీ మార్నింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 వరకు ఎవరు రారు కదా, హెచ్ఆర్ కానీ వాళ్ళు రారు. 9:30, 10కి నేను సబ్మిట్ చేసే లోపల నా జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అయింది కాలేదు, వాళ్ళు మనకి ఇమీడియట్గా చెప్పారు డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. నేనేమనుకున్నా 9 o'clock దగ్గర 10 వరకు ఇక్కడ ఉన్నా కదా, మళ్ళీ ఇంకా ఈ 10 hours నేను ఎక్కడికన్నా వెళ్తే ఈవినింగ్ 6 లోపల నా రెజ్యూమ్ షేర్ చేస్తే ఎక్కడన్నా జాబ్ వస్తుంది అనుకొని నేను తిరగడానికి స్టార్ట్ అయినా అక్కడ. అదే హిందుస్థాన్ యూనిలివర్ ఎక్కడో జబ్లాలి ఆ ఏరియాలో లోపలికని ఉంది. అక్కడ నుంచి నేను బయటికి రోడ్డు మీదకి వచ్చిన. రోడ్డు మీదకి వస్తే ఇటు వెనక ముందు చూస్తే ఒక చెట్టు లేదు, కొద్దిగా ముందుకు వస్తే బస్ స్టాప్ వస్తుందేమో అనుకున్న ఇదితోని నడిస్తే అటు ఇటుగా ఒక 1/2 kilometer నడిచేసా. అయితే మళ్ళీ నాకు హోప్ ఏంటంటే ముందేమన్నా వస్తుందేమో, వెనకకి పోతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాంలే, ఎలాగైనా నడిచేద్దామని ఇంకొద్దిగా ముందుకు నడిచా. అట్లా 1 kilometer నడిచా. అక్కడ ఒక చెట్టు రావట్లే, కనీసం వెహికల్స్ ఆగడానికి బే సిస్టమ్ ఇస్తారు కదా మనకి, లెఫ్ట్ లో బే సిస్టమ్ ఇస్తారు, అక్కడ వెహికల్స్ ఆగుతాయి, అలాంటి బేస్ కూడా లేవు. నేను మళ్ళీ ఏం చేసా, ఇంకొద్దిగా ముందుకు నడిచా. అలా లిటరల్లీగా ఒక 4-5 kilometers నడిచిన తర్వాత కూడా ఏం రాలే. నాకేమో ఫుల్ దాహం వేస్తుంది, నేనేమో బ్లాక్ బ్లేజర్ వేసుకొని ఉన్నా, సో దాని తల మీద వేసుకొని లిటరల్ ఏడ్చేసినా. సెగలు కక్కుతా ఉన్నాయి రోడ్ల మీద, ఎండను చూస్తా ఉంటే మీకు క్లియర్ గా సెగలు తెలుస్తా ఉన్నాయి. ఆ ఎండలు కూడా అది కూడా జబల్లలి అంటే ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా, పోర్ట్ ఏరియా. నా చిక్స్ అన్ని రెడ్ అయిపోయి మంటలు ఎగిసిపోయి నాకు అసలు ఏడుపు వచ్చేసింది. ఇంకా మీ అమ్మ ఎక్కడి ఈ దేశం, మళ్ళీ నేను అమ్మ నాన్నని చూస్తానో లేదో తెలీదు, భార్య పిల్లల్ని చూస్తానో లేదో తెలీదు, నా డ్రీమ్స్ ఒక పక్క, నా గోల్స్ ఒక పక్క, ఇంట్లో కష్టాలన్నీ ఒక పక్క. ఆల్రెడీ అప్పటికి ఒకటి 3 lakhs మోసం చేసి ఉన్నాడు, నేను మళ్ళీ ఇంకో 1 lakh rupees అప్పు చేసి వచ్చున్నాను. ఒక 4 lakhs అప్పులతో నేను ఈ దుబాయ్కి అనేది అడుగు పెట్టడం జరిగింది. ఇక అవన్నీ తలుచుకుంటూ బాగా ఏడ్చుకుంటూ ఇంకా ఎలాగోలాగా లిటరల్లీ నేను ఒక 12 kilometers నడిచేసాను. 12 kilometers ఆ కండిషన్లో తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు, ఏం లేవు. ఆఫ్టర్ 12 kilometers తర్వాత ఒక వెహికల్ వచ్చింది, అది కూడా మన క్యామిల్కి మన ఫీడ్ వేయడానికి ఇచ్చే వెహికల్. అది ఆపితే ఫస్ట్ వాళ్ళ దగ్గర అడిగి వాటర్ తాగి వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి నియర్లీ ఒమాన్ బార్డర్ దగ్గర వదిలేసాడు వాడు. ఒమాన్ బార్డర్. బట్ వన్ థింగ్ ఏంటంటే డైవర్షన్లు వస్తానే ఉన్నాయి. వాళ్ళేమో బంగ్లాదేశీస్, కొంతమంది పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా. నేను కొత్త కంట్రీ అక్కడ దుబాయ్ నుండి వచ్చి ఒక కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం ఉంది, కానీ కొంత పాకిస్తానీ మనతో హిందీ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక వాళ్ళు రాత్రి కొద్దిగా భోజనాలు పెట్టి పొద్దున్నలోగానే పలానా చోట ఒక బస్ స్టాప్ ఉంటుంది వెళ్ళు అని చెప్పారు. అంటే ఒక ఇండియన్ గా నాకున్న డ్రీమ్స్, నా గోల్స్ అప్పటికి కూడా, నేను ఏవియేషన్ లో టాప్ రికార్డ్ క్రాక్ చేస్తున్నా. గ్యాలీలియో వీడియోలో ఏమున్నా కూడా ఐ వాజ్ ఇన్ టాప్, ఆల్ స్ట్రీమ్స్ లో టాప్. బట్ ఇండియాలో వెతుక్కుందాము అని అంటే యు నో వెరీ వెల్, అక్కడ ఎయిర్లైన్స్ లో జాబ్ అంటే మామూలు కాంపిటీషన్ లేదు, ఎక్కువ కాంపిటీషన్ చాలా ఉంది. ఇక్కడికి వద్దాము అని అంటే ఇక్కడ అదే కాంపిటీషన్ ని ఫేస్ చేశా. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ గా అప్పుడైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామా, లేకపోతే బాగా కోట్లు సంపాదిస్తామా, పొలిటికల్ గా ఎదుగుతామా, బిజినెస్ పెట్టుకుంటామా, ఏమి థాట్. మీరు జస్ట్ ఒక జాబ్ కావాలా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, పొట్ట తిప్పలే, జస్ట్ కడుపు తిప్పలు. ఏంటంటే అప్పులు తీరిపోవాలి. ఒకడు ఫోన్ చేసి రే వేసేస్తాను మీ అయ్యా నీ అమ్మ అని అంటుంటే ఆ అప్పులు ఎలా అప్పులు చేసిన 3 లక్షల అప్పుని ఎలా తీరుస్తారు? ఒక 7,000 జీతంతో వస్తున్న అబ్బాయి నేను ఎట్లా తీరుస్తా అప్పు? ఏ ఆశయంతో వస్తా దుబాయ్కి? సో నాలాగా చాలా మంది దుబాయ్కి వస్తూ ఉంటారు. కొందరు కొన్ని స్టేజెస్ లో వస్తారు, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఏదో ఆర్కిటెక్ట్ చేద్దామనో, బీటెక్ చేద్దామనో, ఎంబీఏ చేద్దామనో, రైట్, అలా చాలా మంది ఒక్కొక్క ఎయిమ్స్ తో వస్తారు. అవును, అందరికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ పెయిన్ ని క్యారీ చేసుకుని ఇంత దూరం వస్తాం, అందరినీ వదిలేసిన తర్వాత వస్తాం. సో ఎట్ లాస్ట్ నాకైతే వెళ్ళిపోతా, ఇంకా డబ్బులు లేవు, ఇంకా చివరి క్షణాల్లో చావరేవో తెలుసుకోవాలి ఇక్కడనే. ఎందుకంటే రిటర్న్ వెళ్తే 4 లక్షల అప్పుతో వెళ్ళాలి, మళ్ళీ అవమానాలు ఫేస్ చేయాలి. లేదు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ని అయితే ఫేస్ చేయాలి. సో ఆ టైంలో చివరికి నేను అన్నం తినడానికి డబ్బులు లేవన్నప్పుడు ఒక 7 days నేను లేబర్గా మోసా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నేను సూపర్వైజర్గా జాయిన్ అయిపోతే వాడు 1,000 dirhams ఇస్తాడు, నాకు ఫుడ్ అకామిడేషన్ ఇస్తాడు, బట్ తర్వాత వీసా కొట్టేస్తాడు, 2 years అగ్రిమెంట్ బాండ్లో నేను ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది.
సో ఇంకా నాకు తెలిసి 2014లో రెగ్యులేషన్స్ కూడా అంత పక్కాగా లేవు ఇప్పుడులాగా. సో నేనేమనుకున్నా అంటే సూపర్వైజర్స్ ఏమదు తాత్కాలికంగా డైలీ ఒక 25-30 dirhams ఇస్తా అంటున్నాడు. ఈ రోజుకి మనకి ఫుడ్కి సరిపోయేంత డబ్బు వస్తుంది కాబట్టి ఒక 6-7 days ఆకలితో ఉండలేక నేను ఆ వర్క్ కూడా చేసేసాను. సో ఇది చేసుకుంటూ నేను రెజ్యూమ్స్ అన్ని షేర్ చేసుకుంటాను. ఎవ్రీ ఇండియన్కి తెలియాల్సిన విషయం ఏంటంటే విజిట్ వీసాలో చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. కొంతమంది మనం అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చెప్తారు, అరే మీకు జాబ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి, మీ వొకాబులరీ బాగుంది, మీ స్కిల్స్ బాగున్నాయి, మీకు ఈ ఊరికే జాబ్ వచ్చేస్తుంది అని అంటారు. బట్ వాస్తవం తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, ఫిలిపిన్ నుంచి, పాకిస్తానీ నుండి అందరి కంట్రీస్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. సో ఏదైనా జాబ్ అక్కడ వెతుక్కొని ఇక్కడికి రావటం కరెక్ట్, కానీ ఇక్కడ విజిట్ వీసా వేసుకుంటే మనం నాశనం అయిపోయాం. సో ఫైనల్గా ఆ రోజు ఇంకా ఉండడానికి లేదు, తినడానికి లేదు అనుకున్న క్రమంలో నేను అక్కడ దుబాయ్లో, మన ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ ప్లాటినం హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తున్నప్పుడు ఒక పర్సన్ బిగ్ షాట్ లాంటి వాడు, వెట్కో గార్మెంట్స్ అని లులు హైపర్ మార్కెట్స్కి టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి, ఈ గూడ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటాడు, మన గార్మెంట్స్ అనేది సప్లై చేస్తూ ఉంటాడు. ఆయన బిజినెస్ కార్డ్ షేర్ చేశాడు. ఆ బిజినెస్ కార్డ్ నాకు దుబాయ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఏదన్నా అవసరం ఉంది అని అంటే ఆ కార్డ్ని యూజ్ చేసి నా దగ్గరికి రా, ఎప్పుడన్నా కలుద్దాం, నార్మల్ క్యాజువల్ మీటింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడన్నా ఉంటే కలవండి అన్న టైప్లో కార్డ్ ఇస్తాను. నేను ఆఖరి క్షణం ఆయనకి ఆ అడ్రస్ వెతుక్కొని, అప్పటికి దుబాయ్ ఫుల్ పరిచయం అయిపోయింది, ఈచ్ గల్లీ తెలిసిపోయింది మొత్తం. మీరు మొత్తం స్ట్రగలింగ్ లో అన్ని స్టేజెస్ వాక్ తిరిగినాం కాబట్టి ప్రతి బిల్డింగ్ ఇంకా క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. సో ఆయన నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది మొత్తం ఎక్కడ ఏముందో అని. అప్పుడు ఆల్తురే టవర్స్ అని చెప్పి 5th floor కి ఆ భగవాన్ జట్వానీ గారి దగ్గరికి వెళ్తే పాపం ఆయన నాకేం హెల్ప్ చేయలేక ఆయన పర్సులో ఎంత డబ్బులు ఉంటే అంత తీసి ఓ 3,000 కట్టలు dirhams ఇక్కడ ఇలా తీసి నాకు ఇచ్చేసాడు. నేనేం చేయలేను కానీ ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఏమన్నా వెతుక్కో, బట్ డోంట్ లీవ్ యువర్ ప్రొఫెషనల్ అన్నాడు ఆయన. నువ్వు ఏవియేషన్ చేసావు, 4 రోజులు స్ట్రగుల్ అవుతావు, కాంప్రమైజ్ అవ్వకు, నీ ప్రొఫెషన్ వదులుకోకు, దొరుకుతుంది అని అన్నాడు. అట్లా నేను చాలా కష్టపడి ఆ 3,000 మళ్ళీ నేను ఆయనకు తిరిగి మొన్న రీసెంట్ గా పే చేశాను. ఒక 1.5-2 years బ్యాక్ 10 times కలిపిస్తే ఆయన కూడా ఆ డబ్బులు తీసుకోలే. నీ చేతులు పుణ్యం చేయాలి కాబట్టి ఈ పుణ్యం నీకు నాకు ఇద్దరికి రావాలి కాబట్టి మనం ఫ్రైడే కొన్ని చోట్లలో ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తారంట, అక్కడికి పోయి డొనేట్ చేద్దాము అని అన్నాడు ఆయన. సో అది కూడా మీ చేతుల మీద కానివ్వండి సార్ అని ఆయన రుణం అయితే అలా తీర్చుకున్నాం మొత్తం మీద. సో ఆఖరి క్షణంలో డనాటాలో జాబ్ వచ్చింది. డనాటాలో జాబ్ వచ్చిన తర్వాత డనాటాలో నాకు తెలిగిన నరిగిలియా, నా ఫ్రెండ్స్ చంద్రశేఖర్, మేమందరం ఇండియన్స్ ఒక 2 ఉండే, మిగతా పాకిస్తాన్ 2 ఉండే, ఫిలిపీన్స్ ఉండే, తనది రష్యా యాక్చువల్లీ. నాకు మేనేజర్ కూడా మంచి మేనేజర్ దొరికింది. అలా కొన్నాళ్ళు ఒక 4-5 months చేసుకున్న తర్వాత మెల్లగా అప్పులన్నీ తీర్చుకున్నాక మంచి జిఎంఆర్ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో జిఎంఆర్ ఎలాగైతే హ్యాండిల్ చేస్తుందో ఇక్కడ డనాటా దుబాయ్ ఎయిర్పోర్ట్ ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ జాబ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ స్టెప్ బై స్టెప్ నాకు 6 promotions వచ్చినాయి. ఆల్మోస్ట్ 3.5-4 years ఇక్కడ వర్క్ చేసిన తర్వాత 1.5 years నేను సేవ్ చేసా ఇదే దేశంలో. చేసుకున్న తర్వాత అంటే సేవింగ్స్ ఇంకా జాబ్ లో హయ్యర్ స్కేల్స్కి వెళ్ళా. మా మిస్టర్ గ్లెన్ అని చెప్పి మన కేరళీ అని ఆయన నాకు ప్రతిసారి ప్రమోషన్స్ విషయంలో, నా హార్డ్ వర్క్ విషయంలో నేను క్రాస్ ట్రైనింగ్ చేసేవాడిని. నా స్ట్రీమ్ సిఆర్ఎంగా రిలేషన్షిప్ మేనేజర్గా ఉన్నప్పటికీ కూడా నేను ప్రతిసారి ఆడిట్ సైడ్ వెళ్ళేవాడిని. క్రాస్ ట్రైనింగ్ అనేవాళ్ళం మేము, ఆడిట్ సైడ్ వెళ్ళాం. కొన్నిసార్లు ఎస్సీఓ సైడ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అనేవాళ్ళం. నాకు ఎస్సీఓ బాగా నచ్చింది. డనాటాలో చేశారా? డనాటాలో చేశాం. అక్కడ ఎస్సీఓ అనేది నాకు ఎంత నచ్చిందంటే ఈ రోజు నేను ఒక 200 సాఫ్ట్వేర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలను. అంటే నేను హోటల్ ఫీల్డ్కి రీచ్ అయినా ఆ తర్వాత ఈరోజు మేక్ మై ట్రిప్, గో ఐబిగో, బుకింగ్ ఇప్పుడు ఎస్ఈఓస్ ఫేమస్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీకు హోటల్ మీ వీడియోకి వ్యూస్ రావాలి, వాట్ యూ డూ, ఎస్ఈఓ అనేది మ్యాండేటరీ అయిపోయింది. మీరు ఒక కొత్త బిజినెస్ పెట్టారు, మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ లో ర్యాంకింగ్ రావాలి, సో యూ నీడ్ ఎస్ఈఓ. ఇప్పుడు సపోజ్ మీరు కొత్త హోటల్ స్టార్ట్ చేశారు, హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారు, ఈరోజు 1200 hotels ఉన్నాయి, కానీ బిజినెస్ ఒక 100 hotelsకే జరుగుతుంది. ఆ 100లో మీరు ఉండాలి, టాప్ 10లో ఉండాలి. సో అగైన్ యూ నీడ్ ఎస్ఈఓ సపోర్ట్. సో అదే నాకు ఫుడ్ పెట్టింది ఈరోజు. సో మీరు ఏవియేషన్ తో పాటు ఇది కూడా నాలెడ్జ్ ఉంది. క్రాస్ ట్రైనింగ్ లో నాకు ఈ ఎస్ఈఓ అనే దగ్గరికి వచ్చేసరికి అదే నాకు బెడ్ అండ్ బటర్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఐక్యూ టీమ్ యాక్టివ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన. ఆ ఐక్యూ టీమ్ యాక్టివ్ సాఫ్ట్వేర్ కంపెనీ నథింగ్ బట్ ఇప్పుడు మేక్ మై ట్రిప్ కి బుకింగ్ ఇంజన్ ప్రొవైడ్ చేయాలి,
ఓకే. సిమిలర్ మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అమౌంట్ కట్ అవుతుంది, అవును. ఎయిర్లైన్స్ వాళ్ళకి సగం అమౌంట్ వెళ్తుంది, మేక్ మై ట్రిప్ వాడికి సగం అమౌంట్ వెళ్తుంది. దిస్ ప్రోడక్ట్ వి కాల్డ్, అక్కడ ఒక ప్రోడక్ట్ హ్యాండిల్ చేస్తుంది బుకింగ్ ఇంజిన్. ఇలాంటి ప్రోడక్ట్స్ మేము డిజైన్ చేసుకుంటూ చిన్న పెద్ద కంపెనీస్తో కలిసి పని చేసుకున్నాక కొన్నాళ్ళకి పోతే ఎయిర్లైన్స్ కాకుండా 5 స్టార్ హోటల్స్కి ఇచ్చాం. చాలా బాగా నడిచింది. అప్పుడు హోటల్స్లలో బిజినెస్ ఎంత వస్తుందో నేను చూశాను. ఓకే. నేను అనుకున్నా వై డోంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ హోటల్. వేరే సో హోటల్స్ మీరు ఫస్ట్ హోటల్ పెట్టారు? హోటల్ పెట్టలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత IQ Team Active అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా కొన్ని ప్రోడక్ట్స్ డిజైన్ చేసాం. అక్కడ అంతగా మనకి ఆపర్చునిటీస్ లేవు, బికాస్ ఆల్రెడీ UK బేస్డ్ కంపెనీ లిటిల్ యాప్ అని ఇలాంటివి చాలా కూడా ఎయిర్లైన్స్ ని చుట్టుముట్టేసి ఉన్నాయి. అంత పెద్ద ప్లేయర్ ముందు మనం స్టార్ట్అప్ అవుతుంది. అప్పుడు చెప్పలేము, దాన్ని డెవలప్ చేసుకుంటే అది కూడా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే హోటల్ సైడ్ స్టార్ట్ చేశానో, హోటల్ కూడా నేను జస్ట్ ఒక 22 rooms ది బాయ్స్ హాస్టల్ ఉండే. ఆ బాయ్స్ హాస్టల్ ని నేను తీసుకొని దాన్ని హోటల్ గా కన్వర్ట్ చేసిన. ఇంటీరియర్ అంతా నేను చేయించిన 20-25 lakhs పెట్టి మొత్తం ఇంటీరియర్ చేసిన తర్వాత, ఆయన కూడా బిల్డింగ్ ఓనర్ కూడా ముస్లిం సోదరుడు. ఆయన ఏమంటాడు, దేఖ్ మహేందర్ ये गली में तो होटल नहीं चल सकता, मेरे को टाइम पे रेंट मेरा होना, बाद में मेरे को ये नहीं बोलना कि तुम इतना लगाया उतना लगाया, ये सब मैं सुनने वाला नहीं हूँ, मैं बोल रहा हूँ इधर होटल चलता ही नहीं అంటాడు. హోటల్ నడవదు ఇక్కడ, హోటల్ నడవదు. ఈవెన్ నాకు ఎలా ఉండిందంటే చిన్న రిసెప్షన్, దాని ముందు ఒక 3-4 బండ్లు కూడా పార్కింగ్ కి స్కోప్ లేకుండా, అట్లాంటి చోట ఎట్లా నువ్వు స్టార్ట్ చేస్తావు అనేది ఆయన క్వశ్చన్. మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ కాదు, నాకు అప్పుడు కాన్ఫిడెంట్. అదే ఈవెన్ నా హోటల్ చాలా చిన్నదే అయినా షాయిద్, నేను మేక్ మై ట్రిప్, గోఐబిబో, అగోడా, బుకింగ్ అన్నిట్లో చెప్పుకుంటూ పోతే ఒక ఎన్ని సైట్లు ఉన్నాయి, 34 సైట్లలో ఉంటుంది. గూగుల్లో లక్డీ కప్పులో టాప్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంచాను నేను ఆ ప్రాపర్టీ SEO కూడా. అంతా టాప్ పకడ్బందీగా చేసిన. ఫస్ట్ మంత్ నేను 9 lakhs బిజినెస్ చేసేసిన. దాంట్లో 4 lakhs నాకు ఎక్స్పెండిచర్ పోయినా, ఇంట్లో కూర్చొని 5 lakhs మిగిలింది నాకు చిన్న హోటల్లోనే. ఇక నేను పక్కనే అపార్ట్మెంట్ తీసుకున్న, అరుణ్ అపార్ట్మెంట్. నేను ఇప్పటికి అదే అపార్ట్మెంట్ లో ఉన్నా. నేను ఇంటి డోర్ కూడా తీసేవాడిని కదా. ఏమైనా పిల్లలు బిజినెస్ చేసుకునే వాళ్ళు నేను ల్యాప్టాప్ లో చూసుకునేవాడిని. పొద్దున్నే ఎన్వలప్ తీసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి. నేను మొత్తం ఆడిట్ ఫైల్ చెక్ చేసుకునేవాడిని. చిన్న హోటలే కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా బ్యూటిఫుల్. ఆ హోటల్ నుండి కొంత అమౌంట్ సేవ్ చేసి నేను కార్పొరేట్ వాళ్ళతో బాగా ట్రావెల్ అయి ఉన్నా, వాళ్ళతోనే తిరిగిన, అలాంటి కంపెనీ ఒకటి ఫామ్ చేయాలి, అంత మంచి ప్రాపర్టీ ఒకటి తీసుకోవాలని రెయిన్బో టవర్ అని ఒక 3 star హోటల్ తీసుకున్నా. అప్పుడు మనోళ్ళే బాసిత్ భాయ్, అన్వర్ భాయ్ వీళ్ళు సపోర్ట్ చేస్తే అప్పుడు ఒక 3 star హోటల్ తీసుకొని దానికి దగ్గర 1.5 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి చాలా బాగా నిలబెట్టుకున్నా ఆ ప్రాపర్టీ. ఇదంతా 2016-17 ఆ పీరియడ్ లో. ఇక్కడ 2.5-3 years ఏమో దుబాయ్లో అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికే వచ్చాను. మీరు ఇక్కడ పడిన కష్టాలు, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఒక్కసారిగా మీరు కష్టపడ్డారు, మీరు సక్సెస్ అయ్యారు. మీరు ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే షాహిద్ భాయ్ ఇక్కడ నుంచి నేను దుబాయ్ నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత, ఇక్కడ డనాటా అంటే మీకు తెలుసు కదా, BMW పికప్ వస్తుంది నార్మల్. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో మాకు విల్లాస్ ఇచ్చారు. కొంతమందికి అపార్ట్మెంట్స్ దొరికినాయి, మాకైతే విల్లాస్ దొరికినాయి లక్కీగా. అప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి రిటర్న్ పోయిన తర్వాత ఏదైనా జాబ్ వెతుక్కుందామని పోతే 12,000 ఆఫర్ వస్తుంది, 14,000 ఆఫర్ వస్తుంది. ఇక్కడ 1.5-3 lakhs చేసుకొని ఇక్కడ మంచి, ఎలా చెప్పను మీకంటే, మంచి ఆపర్చునిటీ. సేమ్ అదే ఆపర్చునిటీ అక్కడ జనరల్ గా ఇప్పుడు కూడా ప్రెసెంట్ 2024లో ఇది డినాటా అంటే ఒక చాలా వాల్యూ, వరల్డ్ నెంబర్ 1. ఈవెన్ టెర్మినల్ 3 అన్నబుద్ధ కంపెనీతో టైఅప్ అయినప్పుడు మా టైంలోనే టెర్మినల్ 3 అనేది బిల్డ్ చేశారు. సో ఇంకా ఈవెన్ నేను ఇండియాకి రిటర్న్ వెళ్ళాక షాహిద్ భాయ్, ఈవెన్ ఇప్పుడు నాకు శాలరీస్ ఆఫర్ 12,000, 10,000, 15,000 ఆఫర్ చూసిన తర్వాత పిచ్చిలేసిపోయిందా. జీవితంలో అన్ని చేసాము, అప్పులు తీర్చేసుకున్నాం, కొంత సేవింగ్స్ తో వచ్చినాము, ఏదున్నా తాడో పేడో తెలుసుకుందాం, మనము ఎక్స్పెరిమెంట్ చేద్దామని IQ Team Active అనే కంపెనీ పెట్టకపోయి ఉంటే నాకు ఆ థాట్ వచ్చేది కాదు. పెడితే ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు చాలా మంది IQ Team Active అన్నది కదా, మీరు అది అంతగా నడవకపోతే బ్యాక్ స్టెప్ వేయలేదు. అంటే మేము పెట్టడం చూడండి, మనం ఏమంటాము, కొన్నిసార్లు కొత్తగా వంట చేయడం నేర్చుకుంటాం. అవును, మనం చేయాలనుకుంటుంది బిర్యానీ. అవును, సమ్ టైమ్స్ చికెన్ రైస్ అయిపోద్ది, కిచిడి కూడా కదా. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? నీకు ఎంతో కొంత రైస్ కుక్ అవుతుంది, ఏదో ఒకటి ఆ కిచిడి టేస్ట్ చేస్తావు.
బట్ సెకండ్ టైం ఏం మిస్టేక్ అయిందో మనకు తెలిసిపోద్ది. నేను పెట్టింది ఐక్యూ టీమ్ యాక్టివ్ అనే కంపెనీ ఎయిర్లైన్స్ రిలేటెడ్ అయినా కూడా నేను వేరియస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈవెన్ ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టిన తర్వాత ఇంత తొందరగా ఫేమస్ అవుతామని మేము అనుకోలే. చాలా చిన్న కంపెనీ, స్టార్టప్లో జస్ట్ ఒక కెమెరా తీసుకొని నేను ఒక పార్ట్ టైం ఉన్న కెమెరామెన్ ని తీసుకున్నా. పర్ డే షూట్ ఉంటే 1000 కానీ మీరు నమ్మరు, ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు, ఇది షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి మీరు స్టార్టింగ్లో పెట్టారు ఛానల్, అప్పుడు అంత తెలీదు ఎవరికి, ఓకేనా? సో మీ లుక్ ఏమో ప్రొఫెషనల్ లుక్ ఉంది, ఓకేనా? ప్రొఫెషనల్ లుక్ ఉంది అండ్ మీ క్వశ్చన్స్ కూడా స్మూత్గా పిన్ పాయింట్గా అడుగుతున్నారు. నేను అప్పుడే చూసా, ఎవరబ్బా ఇతను బాగా అడుగుతున్నారు అంటే మనకి ఒక మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, తెలుగు న్యూస్ ఛానల్ అంటే ఇలాగే ఉంటుంది, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇలాగే ఉంటుంది అని. సో అప్పటి నుంచి కూడా నేను గమనించింది ఏమంటే, ఒక ప్రాపర్గా మీరు ఒక ప్రొఫెషనల్ వేగా నేను అప్పటి నుంచి చూసా మీరు కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే జనరల్గా ఒక యూత్లో, ఒక పబ్లిక్లో ఏమైనా అడగాలని, తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారని అప్పుడే చూసా. తర్వాత దేవుడు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, మీరు కష్టపడ్డారు, మీరు కష్టపడి అదే చెప్తాను యంగ్స్టర్స్ కైనా ఎప్పుడైనా ఏం చెప్తాను షాహిద్ భాయ్, 50 సంవత్సరాల తర్వాత ఈ తరం ఉండదు. కరెక్ట్. మన నాన్న తరం ఏంటి, ఇప్పుడు వాళ్ళు 50s లో ఉన్నారు కాబట్టి ఇంకో 10-20 years తర్వాత వాళ్ళ తరం ఉండదు. కంప్లీట్ 50-60 అంతా వైండ్ అప్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా ఏ మంచానికో ఎక్కడో బెడ్ రిటర్న్స్ లో ఉంటారు. మన తరం ఇంకో 50 years తర్వాత ఉండదు. ఏదన్నా సాధించాలి అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మీ నాన్నగారు ఉన్నారు, ముస్లిం వాళ్ళ గురించి ఎన్నో విధాలుగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, మైనారిటీకి చెందాల్సిన అన్ని పథకాలు వాళ్ళకి రావాలని ఆయన చేస్తున్నాడు. అలాగే మన కోసం మనకి రోల్ మోడల్గా ఉండిపోయిన ఒక చెగువేరానో, సుభాష్ చంద్రబోసో, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళగా పిఎం అయినట్టు, చెప్పులు కుట్టి అబ్రహాం లింకన్ ఒక అమెరికాకి ప్రెసిడెంట్ అయినట్టు సంకల్పం బలమై ఉండాలి. ఈ ప్రపంచంలో సాధించలేనిది చాలా మంది వెయిటర్, చాయ్ వాళ్ళ అంటే ఏం చదువు ఉంటుందండి? ఒకటి చెప్పాల్సింది ఏమనుకున్నా అంటే అపార్ట్ ఫ్రమ్ ఇది పొలిటికల్ ఐడియాలజీస్ మేము వదిలేస్తే, చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా పెద్ద మాట. కానీ అనడానికి చాలా పొలిటికల్ లీడర్స్ లేకపోతే నాలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా ఈజీగా మాట్లాడేస్తాం. కానీ ఒక చాయ్ వాళ్ళ టేలా పక్కన రోడ్ సైడ్ ఉన్న ఒక టేలా అతను నీకు కనీసం ఒక 5 కోట్లు ఉన్నాయంటే ఎదగడానికి చాలా రిసోర్స్ దొరుకుతాయి, ఈజీగా పిఎం అవుతాం. ఆయన వెనకాల తల్లి తండ్రి కూడా ఎప్పుడు ఎలా మనకు ఎక్కువగా తెలీదు. కానీ బట్ హౌ హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్, చెప్పులు కుట్టేవాడికి అంబిషన్స్ ఏముంటాయండి? ఏముండవు కదా, ఆ రోజు గడిచిపోతే చాలు. కానీ వాళ్ళకంటూ కూడా ఒక హైలీ ఏమంటారంటే సాధించాలనే సంకల్పం చాలా గట్టిగా అనుకున్నప్పుడు చెప్పులు కుట్టేవాడు కూడా దేశాలకి ప్రధాని అయిన వాళ్ళు. ఇప్పుడు మీ కేసులో కూడా మీరు దుబాయ్లో ఉండేటప్పుడు మీ అప్పులు తీరిపోతే చాలు, ఏమైనా అయిపోతే చాలు, నార్మల్ లైఫ్ బతుకుదాం, నార్మల్. ఇప్పుడు మీరు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు. అంటే ఏదైనా మనం నమ్మినప్పుడు చాలా స్టెప్ ఆన్ గా నమ్మాలి, మధ్యలో వదిలేయకూడదు. చదువు లేదు అని ఎప్పుడు కూడా ఎవరు ఫీల్ అవ్వకూడదు. చదువు లేని వాడికి ఈ రోజు గొప్ప ఆపర్చునిటీ ఒక రియల్ ఎస్టేట్ ఉంది, చాలా ఉన్నాయి. చదువుకున్న వాడికి కూడా ఎఫ్లెక్టింగ్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఫోన్లు తయారు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్ తీసుకొచ్చి అమ్మొచ్చు. మీరు ఒక BMW తయారు చేయాల్సిన పని లేదు చదువు లేనప్పుడు, కానీ BMW తీసుకొచ్చి అమ్మొచ్చు. స్టార్ట్అప్ లో మీకు కావాల్సింది ఏంటి? ఒక నమ్మకస్తుడైన ఇన్వెస్టర్ కావాలి. ఇన్వెస్టర్ ఎలా నమ్ముతాడు మిమ్మల్ని? మీ స్కిల్స్, మీకు నాలెడ్జ్, మీ ప్రోడక్ట్ పట్ల మీ అవగాహన, మీ కంపెనీ పట్ల మీకున్న అవగాహన అన్నీ ఉంటే ఇన్వెస్టర్ కూడా ఏం కావాలండి? ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ స్టార్ట్అప్ కంపెనీ బాగుంటే నాకు బాగుంటుంది. సో ఈ ప్రపంచంలో అందరికీ అన్ని రిసోర్సెస్ ఉంటాయి. కొద్దిగా స్టార్టప్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని ఆఖరి వరకు పట్టుకోండి. ఈ ప్రపంచంలో మనకి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళ స్టోరీస్ని చదవండి. ఇప్పుడు మోడీ గారే కాదు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు. అసలు ఆయన లైఫ్ స్టోరీ వరల్డ్ వైడ్ ఆయనకి ప్రైజ్, వరల్డ్ వైడ్ అయింది. ఒక టైంలో ఆయన చిన్న విషయాలలో చాలా సార్లు ఓడిపోయాడు. సూసైడ్ దాకా కూడా అబ్దుల్ కలాం వెళ్ళాడు. అబ్దుల్ కలాం గారు సూసైడ్ చేసుకుందాం అన్న తర్వాత లైఫ్ టర్న్ అయిపోయిందని చెప్పేసి ఆయన పుస్తకాల్లో రాశారు. సో ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు చాలాసార్లు ఓడిపోయారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ స్టార్ట్ అయిన రోజున ఇలా లేదు. ఫేస్బుక్ ఒక గర్ల్ ఫ్రెండ్ కోసము తను పడిన త్రాప్యతనంలో ఈ రోజు ఫేస్బుక్ కన్నా బెస్ట్ కంపెనీ, ఆయన కంటే బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు లేరు. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ టైంలో బాగా ఫేమస్ అయిన మన
పేటిఎం కంపెనీ. ఈరోజు పేటిఎం కంపెనీ లేకుండా ఏం లేదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓలా అనేది ఊబర్కి కాంపిటీషన్గా ఇండియా ఇస్ ద మార్కెట్ వేర్ 30 కంట్రీలతో ఒక ఇండియా సమానం. ఊబర్కి గట్టి కాంపిటీషన్. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అమెజాన్, ఊబర్ లాంటి కంపెనీస్కి ఈ రోజున ఓలా అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా సేమ్ అలాగే కదా. సో ఏదైనా అంత పెద్ద కలలు కనాలంటే నేను మాట్లాడే మాటలు కొద్దిగా మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా స్పీడ్గా మాట్లాడడం వల్ల ఎలా సాధ్యం అవుతుందేమో అని చెప్పి చాలా మంది కూడా బౌన్స్ బ్యాక్ అవుతారు, అంటే కొద్దిగా డిమోరలైజ్ అవుతారు. డిమోరలైజ్ కనుక అయితే మీ గోల్స్ అండ్ టార్గెట్స్కి నిజంగానే ఎఫర్ట్ పడుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ చేయండి. యంగ్స్టర్స్కి స్పెషల్గా లవ్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండ్లలో ఏదో సాధించాలనే లోపల పెళ్లి చేస్తామంటారు, మీకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేని ఏ యంగ్స్టర్ కూడా లేడు. ఖచ్చితంగా ఫోకస్డ్ ఉండండి. ఏదన్నా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు 10వ తరగతి పాస్ అయినా చాలు, మీరు ఎంత పెద్ద కంపెనీనైనా ఫామ్ చేయొచ్చు. నేను అక్కడ హైదరాబాద్లో వెయిటర్గా స్టార్ట్ అయ్యి ఓన్గా చదువుకున్నా. తర్వాత డబ్బులు కోల్పోయినా కూడా 3 లక్షలు ఎవరో మోసం చేస్తే ఇంకో ₹1,00,000 అప్పు చేసుకొని దుబాయ్కి వచ్చి ఈ అప్పులన్నీ తీర్చుకొని చిన్న సేవింగ్స్ పెట్టుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక కంపెనీ ఫామ్ చేసి ఆ కంపెనీని అంతా కిచిడి చేసి ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఆ తర్వాత హోటల్స్లలో సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేసి బుకింగ్ ఇంజన్ అని, రేట్ షాపర్ అని ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఒక లైన్ దొరకడానికి ఇంత మదనం, ఇదంతా పోరాటం అయింది. ఇదంతా నాకు 7-8 ఇయర్స్ ఇది పోరాటమే అయిపోయింది. 8 ఇయర్స్ తర్వాత నాకు ఒక ఖచ్చితమైన గోల్ క్లారిటీ వచ్చింది. ఎస్, నేను హోటల్ పెట్టాలి, ఆ తర్వాత నేను స్టార్ట్ అవ్వాలి. అట్లా ఫస్ట్ హోటల్ పెట్టా, సెకండ్ హోటల్ పెట్టా. కరోనా వచ్చింది, కరోనాలో అన్ని పోయినాయి, ₹1 లేకుండా అయిపోయా. అప్పటికి కోట్లు సంపాదించి నా ఎంప్లాయీస్ పోయారు, బాస్ అనే ఫీలింగ్ పోయింది, చైర్మన్ లేడు, డైరెక్టర్ లేడు, నీ బిజినెస్ కార్డ్కి వాల్యూ కూడా లేదు. ఆ కరోనా అయిపోయిన తర్వాత నా దగ్గర జస్ట్ 25 lakhs సేవింగ్ ఉండే. మళ్ళీ అగైన్ నేను 25 lakhsతో స్టార్ట్ చేసి ఈరోజు 4-5 హోటల్ పెట్టా, రిసార్ట్ పెట్టా, టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టా, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టా, ఇంకా ఫిలిమ్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, చిన్న పెద్ద మూవీస్. యాక్చువల్లీ ఫిలిం ప్రొడ్యూస్ చేసి ఉండకపోతే ఇంకొద్దిగా సేవింగ్స్ ఉండేది. సో దాంట్లో మీకు ఇది వచ్చింది, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బట్ స్టిల్ మూవీస్ లో కూడా మంచి చాలా మంది చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక అన్ని ఫీల్డ్ అయితే టచ్ చేసిన షాహిద్ భాయ్. ఎక్స్పెషల్లీ దుబాయ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా జీవితాన్ని నేర్పించింది. రూపాయి విలువ తెలిసిన, డిసిప్లిన్ తెలిసిన, అబద్ధాలు ఆడకూడదని తెలిసిన, మోసం చేయకూడదని తెలిసిందంటే కేవలం దుబాయ్ వల్లే. సో అవన్నీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంత స్ట్రాంగ్గా అయ్యారు. మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంత మంచిగా చేశారు, అంత ఇదిగా. ఇప్పుడు జనరల్గా మైత్రి గారు ఏమంటే యంగ్స్టర్స్లో అందరూ ఏమనుకుంటున్నారంటే మాకొక్కటే ప్రాబ్లం, నేనున్నాను, నాకొక్కటే ప్రాబ్లం ఉంది, ఇంకా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్లో ఏమైపోయిందంటే ఒక ఐఫోన్ ఉంటే చాలు, ఒక బైక్ ఉంటే చాలు, అదే ప్రెస్టేజ్ సింబల్ కదా, అది ఉంటే చాలు అని అలా వచ్చేస్తుంది. సో ఏమంటే దాంతోపాటు ఆ మైండ్ సెట్ వల్ల ఎవరు మనం ఓన్గా ఏమైనా చేద్దాం, ఒక స్టార్ట్అప్ చేద్దాం. చాలా బాగా చెప్పారు షాహిద్ భాయ్. యాక్చువల్లీ ఈ రోజులలో పేరెంట్స్ని యంగ్స్టర్స్ హింసించేది ఎక్స్పెషల్లీ 10th ఇంటర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇది నాకు అందరికంటే కాస్ట్లీ బైక్ కావాలంటాడు, అందరికంటే కాస్ట్లీ వాచ్ కావాలంటాడు, అందరికంటే కాస్ట్లీ డ్రెస్ కావాలంటాడు, పేరెంట్స్ని హింసిస్తాడు. సరే, పేరెంట్స్ అవన్నీ ఇస్తారు, బట్ ఇవి తీసుకున్నాక నువ్వేం చేస్తున్నావు? క్వాలిటీ బట్టలు వేసుకొని, క్వాలిటీ బైక్ తీసుకొని, క్వాలిటీ కార్ తీసుకొని నువ్వు డిగ్రీ కాలేజ్లోకి వెళ్తున్నావు. ఇవి తీసుకొని ఈ రిసోర్స్తో నువ్వేం చేస్తున్నావు? ఒక అమ్మాయిని పటాయిస్తున్నావా? లేదు, రేపటి విజన్ గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ నాన్న ఏ స్థాయిలో కష్టపడి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళ గురించి నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అంటే కాలేజెస్లో కూడా ఇంకో మేజర్ ఒక ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్ నుంచే ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు సూసైడ్స్ ఎక్కువ కూడా. అబౌట్ 25 తర్వాత సూసైడ్స్ లేవు షాహిద్ భాయ్. ఏమున్నా కూడా 13 నుంచి 25 బిలోలోనే సూసైడ్స్ జరుగుతున్నాయి. అది ఎక్స్పెషల్లీ అయితే లవ్ ఫెయిలియర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, తర్వాత ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెప్తున్నా, ఈ బికాస్ ఎక్కడ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీయా, లేకపోతే ఈ ప్రపంచం స్పీడ్గా ఉందని చెప్పేసి ఆ స్పీడ్ని తీసుకుంటున్నా? నా వ్యూ ఏమంటే మహేంద్ర గారు, నేను కరెక్ట్ అయినా ఉండొచ్చు, రాంగ్ అయినా ఉండొచ్చు, నా వ్యూ ఏమంటే వాళ్ళు ఇది ఆర్టిఫిషియల్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆర్టిఫిషియల్ వరల్డ్ ఉంది కదా, ఏదైతే చూపిస్తారో మొత్తం దాన్ని అట్రాక్ట్ అయిపోతున్నారు. దాన్ని అట్రాక్ట్ అయిపోయి ఇదొక్కటే లైఫ్ అంటే ఇలా ఉంటే చాలు
అని చెప్పి ఇలా చేస్తున్నారు. నిజంగానే నాకు అవకాశం వస్తే మన షాహిద్ భాయ్ మీ పాడ్కాస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ యంగ్స్టర్స్ అంతా కూడా నేటి బాలలే రేపటి పౌరులు అనే పదం చెప్తే చాలా మందికి పడతలేదులే కానీ నేటి బాలలే రేపటి పౌరులు అనుకున్నప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడ గవర్నమెంట్ చూడండి, ఒక అబ్బాయి పుడితేనంట వానికి 10,000 అంట. టిల్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వానికి గవర్నమెంట్ జాబ్ రిజిస్టర్ అంట అక్కడ. ఆయనకి పోలీస్, ఇంటర్ పోలీస్, అప్పటికి ఆయన స్ట్రీమ్ MBBS చేస్తుంటే డాక్టర్, మళ్ళీ ఇంకొకటి చేస్తే ఆర్కిటెక్ట్ చేస్తుంటే అది వాళ్ళకి తప్పితే ఇక్కడ వేరే కంట్రీస్ వాళ్ళకి జాబ్ లేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సిటిజన్స్ కి చూస్తున్నారు, దాని తర్వాత మీరు ప్రయారిటీ అవేర్నెస్. ఇక్కడ వాళ్ళకి ఏమి ఉచిత పథకాలు లేవు, పెన్షన్స్ లేవు, విడోస్కి పెన్షన్స్ లేవు, తల్లిదండ్రుల్ని వదిలేస్తారన్న భయం లేదు. ఇక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి యంగ్స్టర్స్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇండియా 2024లో ఎంత బాగా డెవలప్ అయింది అనే విషయాన్ని అడిగితే ఫ్రీగా పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం, ఫ్రీగా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం, విడోస్కి పెన్షన్ ఇస్తున్నాం, ఇవి చెప్పుకునే స్థాయి మాత్రమే డెవలప్మెంట్ ఉంది. ఏ రాకెట్ ఎంత బాగా నిర్మించాం, ఏ ఆర్కిటెక్ట్ని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని బిల్డింగ్ దుబాయ్లో ఉంది. అంటే దుబాయ్ని పొగిడి నా దేశాన్ని పొగడకూడదు అని కాదు, నా దేశంలో అన్ని రిసోర్స్ ఉన్నాయి. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మన షాహిద్ భాయ్? వేరే కంట్రీ నుంచే కదా. లేదంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి ఎంత ఎక్స్పెండిచర్ షాహిద్ భాయ్? ఇక్కడ ఒక గింజేస్తే ఒక పంట రాదు, బయట నుంచే కొనాలి. తాగడానికి మంచినీళ్ళు బయట నుంచే కొనాలి. ఇక్కడ ఒక ఇటుక కొనాలి, బయట నుంచే కొనాలి. ఇక్కడ సిమెంట్ కొనాలి, బయట నుంచే రావాలి. ఇక్కడ ఒక స్టీల్ కొనాలి, బయట నుంచే రావాలి. ఆర్కిటెక్ట్, ఇంటీరియర్, ఎవ్రీథింగ్ దే ఆర్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ కంట్రీలో ఏం పండుతుంది అని అంటే ఒక ఆయిల్ పండుతుంది, అది కూడా 1% రిసోర్సెస్ ఆఫ్ దేర్ GDP. కానీ ఆయిల్ వల్లనే ఆ దేశం బాగుపడింది అని అంటారు. కానీ వెరాజ్ ఇండియాకి నీకు బంగారం నుంచి పడితే డైమండ్, గుండు సూది నుంచి పడితే రాకెట్ వరకు తయారయ్యి అన్ని సామాగ్రిలు ఇండియాలో ఉన్నాయి. బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఏ రిసోర్సెస్. ఇక్కడ ప్రధాని ఒకరోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తే, ఆయన షేక్ జాయిద్ మొహమ్మద్ ఏదో మనకు పేరు అంత గుర్తురాదు, ఆయన ఇంటర్వ్యూని నేను చూసినప్పుడు, సార్ మీకు తినడానికి లేదు అంటే ఈ కంట్రీ హిస్టరీని ఇందాక కూడా మనం చూస్తే ఇంటర్వ్యూ కోసం నేను విన్నదే, నథింగ్ ఈజ్ మై ఓన్. స్టార్టింగ్ దుబాయ్ అనేది ఒక చిన్న పల్లెటూరు అంట, దేశం కూడా కాదు. నోబడీ ఈజ్ డిస్కవర్డ్ దుబాయ్. 1833 వరకు డిస్కవరే చేయలేదంట. అసలు ఇదంటూ ఒక దేశం ఉందని ఎవరు డిస్కవర్ చేయలేదంట. ఇదో చిన్న పల్లెటూరు అంట. ఈ పల్లెటూరులో వీళ్ళ జీవనాధారం కేవలం చేపలు పట్టుకొని వాటిని తిని, చేపలు అంతే. ఈ పర్ల్స్ అనేది డిస్కవరీ అయిన తర్వాత దీన్ని అమ్మితే డబ్బులు కూడా వస్తాయి అనుకొని ఇక్కడున్న ఒక వ్యక్తి దాన్ని అమ్మటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇంపోర్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి జీవనాధారం అనేది తెలిసింది. దాని తర్వాత ఈ దేశంలో వీళ్ళకి దొరికిన ఏకైక అదృష్టం ఏంటంటే ఆయిల్ని డిస్కవరీ చేస్తున్నప్పుడు అది 1 పాయింట్ అంటే వాళ్ళకి దీనివల్ల ఆయిల్ త్రూ ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఈ ఆయిల్ నమ్మడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది అనుకో నేను చూడలేదు. వాళ్ళు ఆ డిస్కవరీ అయిన తర్వాత దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు. అంటే ఇలాంటి దేశంలో కేవలం ఆయిల్ అనేది ఒకే ఒక ఖనిజం దొరికితే ఈ దేశం ఇలా అయినప్పుడు మన దేశంలో నీకు డైమండ్ దొరుకుతుంది, పర్ల్ దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, ఎవ్రీథింగ్ నీకు తినడానికి దొరుకుతుంది, తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయి. మన దగ్గర నీళ్లు ఏర్లై పారుతూ ఉంటాయి, రోజంతా బోర్ స్టార్ట్ అవుతా ఉంటది, అవి మోరులో కాళ్ళలో పోతానే ఉంటాయి. ఒక లెక్క లేదు, ఏం లేదు. ఈ దేశంలోకి వస్తే నీకు వాటర్ విలువ తెలుస్తుంది. ఈ దేశంకి వస్తే ఇటుకలు కానీ, లేబర్ వాల్యూ కానీ, ఎవ్రీథింగ్ ఉంది. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి దేశంలో ఒక షేక్ ఒక పెద్ద ఇల్లు నిర్మించడానికి లేబర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? బంగ్లాదేశ్, ఇండియా నుంచో తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ బతకడానికి రిసోర్సే లేని ఒక వ్యక్తి బంగారం లాంటి ఖనిజ సంపద ఉన్నటువంటి భారతదేశం నుండి ఒక లేబర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ దేశం పట్ల నీకు ఇంకెప్పుడు గౌరవం పెరుగుతుంది? ఇక్కడ నేను షేక్ జాయిద్ గారిది అది నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు, మీరు ప్రపంచంలో ఎక్కడ లేని బిల్డింగ్ని నిర్మించారు కదా, మీరు ప్రపంచంలో ఎక్కడ లేని సముద్రాన్ని చాలా ఆర్టిఫిషియల్గా నిర్మించుకొని పామ్ జుమేరా లాంటి ప్రాంతాన్ని నిర్మించారు కదా, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్ సిస్టమ్ని నిర్మించారు కదా, డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించారు, కానీ మీకు ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన షేక్ జాయిద్ గారు అంటారు, మేము మా దేశాన్ని ప్రేమిస్తున్నాం, మా దేశాన్ని ప్రేమించి ఇక్కడ కరప్షన్ లేకుండా మా దేశం వరల్డ్లోనే నంబర్ 1 ఉండాలనే కలలు కంటున్నాం. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తున్నాం, ఏదైతే చేస్తున్నామో అదే చెప్తాం. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే ఏదైనా చెప్పారు అని అంటే అది బోగస్,
ఏదైనా చేశారు అని అంటే మీకు దేశభక్తి లేదు. దేశభక్తే ఉంటే నువ్వు రూపాయి ఎందుకు తింటావు? అవును. దేశ ప్రజలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. కానీ ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియాలో అత్యధికంగా యంగ్స్టర్స్ కలిగి ఉన్న దేశమే ఇండియా. అవును. అలాంటి యంగ్స్టర్స్ని నువ్వు ఎక్కడ వాడుకుంటున్నావు? అసలు ఎక్కడన్నా రిసోర్సెస్ ఉందా? యంగ్స్టర్స్కి ఏదైనా చదువు ఉందా? యంగ్స్టర్స్ చదివిన తర్వాత ఏమన్నా నిరుద్యోగ వృత్తి అని ఈ మధ్యకాలంలో అన్ని స్టేట్స్లలో ఇది ఒక ప్యాషన్గా లాస్ట్లో మిగిలింది ఎవరండి? ముసలి వాళ్ళు. ఒక తండ్రిని, ఒక తల్లిని బాగా చూసుకొని, ఒక అసమర్థమైన కొడుకు బాగా చూసుకోవడానికి నెపంతో పెన్షన్ స్టార్ట్ చేసేవాళ్ళు 3,000 4,000. ఇప్పుడు ఒక అమ్మమ్మ నాన్నమ్మ స్వేచ్ఛగా బతుకుతున్నావు అంటున్నావు. నీ చట్టం సరిగా చేసుకోండి సార్. నీ కొడుకుని, నీ తల్లి తండ్రిని సరిగ్గా చూసుకోకపోతే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయి. వాడికి చట్టం మంచిగా చేయి. తల్లిదండ్రులు నీకు బతుకుండగానే నీ తల్లిదండ్రుల్ని నువ్వు బాగా చూసుకున్నాడువి, ఇంకేం బాగా చూస్తావు? పైగా నువ్వు పెన్షన్లు ఇచ్చి వాడిని సోమరిపోతం చేసావు. ఈ రోజులలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. తల్లిదండ్రులకు పెన్షన్ వస్తున్నాయి, 4,000 ఆయనకి 4,000 ఈమెకి 8,000తో వీళ్ళు బతికేస్తున్నారు అని అంటున్నారు. ఇలా అన్ని ఉచితాలు ఇచ్చేస్తే ఈ యంగ్స్టర్ అనే ఒక ఖనిజ సంపద ఉంది. ఇంతకుముందు ముసలోళ్ళు అయిపోయారు, విడోస్ అయిపోయారు, వికలాంగులు అయిపోయినారు. వీళ్ళు దేశానికి ఏ రకంగా ఉపయోగపడతారు ఇంకా మనకి చెప్పక్కర్లే. వాళ్ళని అవమానించాల్సిన పని నాకు లేదు. యంగ్స్టర్స్ అనే ఒక బ్యాచ్ ఉండిపోయింది. వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? 18 నుంచి 25 years మధ్యలో ఒక బ్యాచ్ ఉంది మన. ఈ యంగ్స్టర్స్ చివరిగా మిగిలిపోయారు. వీళ్ళే ఇప్పుడు ఓటర్స్ అనమాట. 18 నుంచి 25 కీలకమైన ఓటు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు? నిరుద్యోగ వృత్తి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు వీడిని కూడా చంపేస్తాం. అంటే ఇంకా ఒక యంగ్స్టర్ ఎక్కడి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ పుడతారండి? ఎక్కడి నుంచి అబ్దుల్ కలాం పుడతారు చెప్పండి? ఇప్పుడు యుద్ధాలు చేయడానికి సుభాష్ చంద్రబోస్లు పుట్టాల్సిన అవసరం లేదు మనకి. మనకి అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తలు బయటికి రావాలి అని అంటే వీళ్ళకి లోన్ ప్రక్రియలు ఇవ్వండి, జాబులు కల్పననివ్వండి. ఈ యంగ్స్టర్స్ కూడా ఒక స్లోగన్ స్టార్ట్ చేయాలి. ఉచితాలు మాకు వద్దు అంటే ఒకసారి ఈ దేశానికి వచ్చి చూడండి, ఇక్కడికున్న రోడ్లు చూడండి, మీకు దేశభక్తి అనేది ఏంటో తెలుస్తుంది. అరే తినడానికి ఇక్కడ ఏమీ దొరకదు షాహిద్ భాయ్, ఇంక్లూడింగ్ ఒక రొట్టె ముక్క తినాలన్నా కూడా వీటిని వీళ్ళు సప్లై చేయాలనుకున్నా మన దేశం నుంచో ఇంకో దేశం నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. పొద్దున్న లేచి నాకు తెలిసి ఈ ఎడారి ప్రాంతంలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందామన్నా కూడా వీళ్ళకి లేదు. ఆర్టిఫిషియల్ ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫిల్టరైజేషన్, ఇంకేమున్నాయి ఈ దేశంలో చెప్పండి? అలాంటి మంచి దేశాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పేసి ఇక నాలాంటి వాడు చాలా చిన్న సమిదే కావచ్చు. ఈరోజు ఏదో హోటల్స్ పెట్టాము, రిసార్ట్స్ పెట్టాము, ఛానల్ పెట్టాము, దీనివల్ల ఏదో మాట్లాడుతూ చాలా చిన్నదే కావచ్చు. బట్ నా వరకు, నా రెస్పాన్సిబిలిటీ వరకు, నా మెయిన్ మోటో చచ్చేదాకా ఏదైనా చేయాలి అని అంటే ఈ 18 నుంచి 25 ఉన్న యంగ్స్టర్స్కే చేయాలి. రూపాయి లేకుండా కోట్లు సంపాదించే ప్రక్రియలు చాలా ఉన్నాయి మార్కెట్లో. బట్ బోధించే వాళ్ళు ఎక్కడ? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ దేనికి యూజ్ అవుతుంది? నువ్వేమో 3,000 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ అంటావు, అక్కడ 300 మందికి జాబ్ రాదు. ఇంకా అకౌంటబిలిటీ ఎక్కడుంది సార్? అందరికీ తెలుసు. మళ్ళీ నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, 3,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి, 300 మందికి జాబ్ కూడా రాలేదు. ఆడేం స్కిల్ నేర్చుకుంటాడు సార్ చెప్పండి? చైనాలో ఈ రోజులలో నడుచుకుంటూనే వాచ్ తయారు చేస్తుండంట వాడు, నడుచుకుంటూనే షూ షేప్ని డిజైన్ చేసేస్తున్నాడు అంటే మరి ఎలా? వాళ్ళ ఓనా ఏమైనా వాళ్ళు డిస్కవర్ చేశారు. నా దేశం ప్రపంచంలోనే నంబర్ 1 ఉండాలి. చైనాని జనాభాలో పెద్దగా పోల్చేవాళ్ళం, జనాభా సాంద్రంలోనే అది చాలా పెద్దది చైనా అనేవాళ్ళం, తర్వాత ఇండియా అనేవాళ్ళం, ఇప్పుడు ఇండియానే అయిపోయింది. బట్ ఏదేమైనా రానున్న రోజుల్లో మీరు ఈ యంగ్స్టర్స్కి మీరు వాళ్ళకి మోటివేట్ చేస్తా అంటున్నారు. నేను ఒక సజెషన్ మీకు ఏమి ఇద్దాం అనుకున్నా అంటే, మీరు ఆ ఏజ్ నుంచి వచ్చారు అండ్ మీకు అన్ని ఇబ్బందులు ఏముంటాయో అన్నీ మీకు బాగా తెలుసు. మీకు ఒక మంచి పవర్ ఉంది. ఏం పవర్ అంటే మీడియా. మీకు మీడియా హౌస్ నడుపుతున్నారు. సో మీ మీడియా హౌస్ ద్వారా మీరు ఒక సిరీస్ లాగా యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ ఓన్గా వాళ్ళు మంచి వేలో డబ్బులు ఎట్ట సంపాదించుకోవాలా, వాళ్ళ మైండ్ సెట్ ఎట్ట పెట్టుకోవాలా, వాళ్ళ థింకింగ్ ఎలా ఉండాలి, తప్పకుండా అలాంటి సిరీస్ కానీ అంటే మీరు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు అండ్ మీరు అదంతా బాధ్యతగా తీసుకుంటున్నారు. మన కంట్రీలో ఇలా యంగ్స్టర్స్కి చేయాలని. సో మీలాంటి వాళ్ళు మైండ్ సెట్ వాళ్ళు ఇలా మీడియా హౌస్ నడుపుతున్నారు కాబట్టి మీరు చాలా మంచి మెసేజ్ తీసుకోపోగలరు అండ్
చాలా మంది యువత చైతన్యం కూడా అవుతుంది. మీరు అంటే ఇక్కడ షాహిద్ భాయ్ ఒక మోటివేషన్ నాకు తెలిసి 1 గంట పని చేస్తుంది. అవును, నువ్వు నడవగలవు, నువ్వు పరిగెత్తగలవు, నీకు కాలు లేకపోతే నువ్వు ఎగరగలవు, నువ్వు తినగలవు, పండుకోగలవు అనేది ఈ మోటివేషన్ మనం చెప్తే గంట నడిచింది. అవును. బట్ ప్రభుత్వాల నుంచి వచ్చే సమీకరణాలు ఏవైతే ఉన్నాయో అది ఫర్ ఎవర్ డిసిప్లిన్ లోకి వెళ్ళిపోతాయి. అది రావాలంటే మీలాంటి వాళ్ళు రావాలి కదా. లేదు, నేను పెన్షన్ బంద్ చేసేస్తా, నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకోకపోతే నాకు గవర్నమెంట్ శిక్షిస్తుంది అని అంటే నేను ఎందుకు వాళ్ళని బాధ్యత లేకుండా చూస్తా? అంతే కదా. సో నా బాధ్యతలను ఇంకా బాగా గుర్తు చేసే విధంగా మీ ప్రభుత్వాలని డిజైన్ చేయొచ్చు కదా. నువ్వు చేయగలవు, నీకు తెలుసు అన్ని. అవును. బట్ స్టిల్ ఎందుకో అట్లా జరగదు. నేనేమంటానంటే ఈ ముఖ్యమంత్రులందరికీ ఒక చిన్న జోక్ చేయమని చెప్తా. ఏం జోక్ అంటే, ప్రభుత్వంలో గెలవకన్నా ముందు మేనిఫెస్టో సబ్మిట్ చేసినప్పుడు నీకు అది ఉచితం ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా అనే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అది అలానే చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉచితాలన్నీ లేవు నా ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక జోక్ చేసేయండి. ఒక 5 సంవత్సరాలు కరెక్ట్గా పాలించి చూడండి. కరెక్ట్గా ఏ ఉచితాలు ఇవ్వకండి. ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రీ ఇవ్వండి, హెల్త్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ని చాలా బాగా చూసుకోండి, ఇంకా చాలు. మనుషులు ఎలాగైనా బతుకోగలుగుతారు. ఈరోజు ప్రభుత్వాలు ఏం మనుషుల్ని పోషించట్లే. 3-4 వేల పెన్షన్ లేదో టైంపాస్కి వస్తున్నాయి, నువ్వు వేస్తున్న రేషన్ బియ్యం, ఇప్పటి కూడా రేషన్ బియ్యం నీకు నాకు కూడా వస్తాయి. ఇంతవరకు అది ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఉందో నాకు కూడా తెలియదు. నీకు 2-3 ఎకరాల పొలం ఉంది, అయినా నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు కూడా రేషన్ బియ్యం ఫ్రీ వస్తుంది. ఈ ప్రభుత్వాలు ఇంత అసమర్థతగా ఉన్నాయా? అసలు ఎవరికి గుర్తించాలి, ఎవరికి రేషన్ బియ్యాలి? ఈ రోజు కూడా మన రేషన్ బియ్యం ఇస్తారు కదా, వాడు పక్కింట్లోకి అమ్ముతా ఉంటాడు, మళ్ళీ దళారులకు అమ్ముతా ఉంటాడు, బ్లాక్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి ఇదంతా తెలుసు, ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కదండి, ప్రతి సీఎంకి తెలుసు కదండి. బట్ స్టిల్ మీ సమీకరణాలు ఎందుకు అంత ఇండిసిప్లిన్గా ఎందుకు ఉంటాయి? అసలు నువ్వు ఎవరికి చెందాలనో వానికి బియ్యం ఇవి, ఎవరికి చెందాలో ఎడ్యుకేషన్ వానికి, ఎవరికి చెందాలనో వానికి ఆరోగ్యం ఇవి. దాని తర్వాత నువ్వు ఆలోచించుడు. ఒక జోక్ చేసేసేయండి, నా మేనిఫెస్టో నేను చెప్పి ప్రభుత్వంలోకి వచ్చేసా, కానీ ఇప్పుడు నేను ఫ్రీ అనేది ఖచ్చితంగా ఇవ్వను. ఒక 5 సంవత్సరాలు నా పాలన చూడండి, నా పాలన బాగుంటే మళ్ళీ నాకు ఓటేయండి, పాలించి చూడండి. అట్లా నిజంగానే జబర్దస్త్, అన్నిటికంటే బెస్ట్ రాష్ట్రం అదే అవుతుందేమో అని అనుకుంటా. ఇప్పుడు ఏదన్నా రోడ్ వేద్దాము అని అంటే, ఇప్పుడు మా సారు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, నాకు ఫేవరెట్ సీఎం అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ బస్సులు ఫ్రీ ఇచ్చేసాడు, పెన్షన్లు 2000 3000 ఉంటే 4000 చేసేసాడు. ఇప్పుడు ఆయన అది ఇవ్వాలనా, రోడ్లు వేయాలన్నా, స్కూల్స్ బాగా కట్టాలనా, లేకపోతే మీ రవాణా సౌకర్యాల కోసం అది చూడాలనా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అభివృద్ధి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలా? కానీ ఓవరాల్ గా ఎవరో ఒకరు బెనిఫిట్ అయినా అవుతున్నారు కదా. ఇక్కడ బెనిఫిట్ అవ్వట్లే షాహిద్ భాయ్, ఎవ్వరు బెనిఫిట్ అవ్వట్లే. నేను ఒక వెరీ స్మాల్ రిమోట్ ఏరియాలో నుంచి వచ్చిన వ్యక్తిని. నేను మొన్న 2014 వరకు మా ఊరికి అసలు రోడే లేదు. 2004-5 వరకు అసలు లైటే లేదు. మాకు టీవీలు తెలీదు, డిష్ తెలీదు, ప్రపంచం తెలీదు, అసలు ఎలాంటి. దుబాయ్ అంటే ఇక మాకు సోఫార్ అదొక స్వర్గంలో ఉంటుంది, పైనుంచి విమానం వెళ్తుంటే ఈ విమానం ఎందుకు ఎగురుతుందో కూడా తెలియదు మాకు. ఇప్పటి కూడా చాలా విలేజ్ చిన్నపిల్లలకి అదే తెలియదు. అలాంటి విలేజ్ లోనే జరుగుతున్న స్టోరీ చెప్తున్నా మీకు నేను. అంగన్వాడీ స్కూల్లో 3-4 సంవత్సరాల వరకు పిల్లోడు ఎల్కేజీ ఉంటాడా, 10th క్లాస్ ఉంటాడా, 2nd క్లాస్ ఉంటాడా, 3rd క్లాస్ ఉంటాడా తెలియదు. ఒకే ఫ్యాకల్టీ ఉంటాడు, వీళ్ళందరినీ 50-100 మంది లీడ్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి 4వ తరగతి 3వ తరగతి నుంచి హై స్కూల్కి పంపిస్తాడు. అక్కడ కొన్ని రోజులు చదువుతాడు, కొందరికి చదువు అవుతుంది, కొందరికి అవ్వదు, వాడు డిస్కంటిన్యూ అవుతాడు. అట్లా కొంత స్క్రాప్ బిలో 5 years 10 years లోనే చాలా మంది చిన్నపిల్లల భవిష్యత్తులు చితికిపోతున్నాయి. వాడి జీవితాంతం లేబరే, ఇంకా జీవితాంతం లేబరే. వాడికి అసలు పెద్ద విజన్ ఉండదు, ఏముండదు. కానీ చదువుకున్న నీకు అందరి గురించి తెలుసు, అంగన్వాడీ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసు, నీ రేషన్ బియ్యం ఎవరెవరికి వెళ్ళాలో నీకు తెలుసు, రోడ్స్, మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. ఇప్పుడు మా రేవంత్ అన్న కూడా అన్ని ఉచితాలు ఇచ్చిండు, బాగానే ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలా, మీ దగ్గర డబ్బులు ఉండాలి. రేవంత్ అన్న కన్నా ముందు మా జగనన్న ఇస్తున్నారు కదా ఫ్రీగా అన్ని. జగనన్న గురించి చెప్పాలంటే అన్ని వాలంటరీ సిస్టమ్ చాలా బాగా పెట్టుకున్నాడు. ఇది ఎట్లుంది అంటే, నడవకుండా అవ్వలు 1% ఉండొచ్చేమో. నీ పెన్షన్ ఏ ఏజ్ దాటితే ఇస్తున్నారు సార్? 55, ఇంకా తక్కువ అనుకుంటా. 50-55 మధ్యలో. 50-55లో నడవని వాళ్ళు ఏమి ఉండరు. 60-70లో నడువు రాని వాళ్ళు ఉంటారు. 1% పీపుల్ కోసం యంగ్స్టర్కి 8,000 రూపాయలు ఇచ్చి నువ్వు వాలంటీర్ అని చెప్పి
5,000 ఇచ్చి. ఏమనంటే వీళ్ళ జీతాలు పెంచండి అంటే, వాలంటరీ అని అంటే జీతం పెంచడానికి కాదు, వాలంటరీ అంటే వాలంటరీగా వాలంటరీ అని అంటే ఇది గౌరవ వేతనం కింద మీకు 5,000 ఇస్తున్నాం, అంతేగాని ఇది జాబ్ కాదు, ఇది మీ గౌరవ వేతనం, అందుకు ఇస్తున్నాం. ఈ 5,000 కోసం ఈ యంగ్స్టర్ ఇప్పుడు ఏం చేయాలా? అవ్వతాతలకి ఇంటికి పోయి రేషను, బియ్యము, పెన్షను ఇచ్చేసి రావాలా. నువ్వు బటన్ నొక్కితే పోయే పథకాలు కొన్ని ఉన్నాయి అని చెప్పారు. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి. చాలా యంగ్స్టర్, ఫాదర్ చనిపోయిన తర్వాత చెల్లెలు పాదయాత్ర చేసింది, తిను జైల్లో ఉన్నారు, అవి కేసులు ఏమైనా బయటికి వచ్చారు, చాలా స్టెప్ ఆన్గా. లైఫ్లో నేను కూడా ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడు ఆయన్ని నిదర్శనంగా తీసుకుంటా, లేకపోతే కేసీఆర్ గారిని నిదర్శనంగా తీసుకుంటా. కేసీఆర్ గారు అయితే రాష్ట్రానికి సీఎం అవటం వేరు, రాష్ట్రాన్ని తీసుకొచ్చి సీఎం అవటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులు, అసలు దేశ ప్రధాని ఆ రోజులలో ఎవరు నన్ను ఎదిరించాలి అని అంటే ఉచ్చ పోసుకుంటున్నారు అప్పుడు సోనియా గాంధీ విషయం. అలాంటిది డైరెక్టే ఎదిరించాడు, చాలా ఫేస్ చేశాడు. చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డిని నమ్మలే. ఆయన స్పీడ్కి కానీ, ఆయన వార్నింగ్ సిస్టమ్ కానీ, పనితీరుకు కానీ చాలా మంది భయపడ్డారు ఆయనకి. అయినా కూడా నమ్మి కొందరు ఆయన వెనకాల నించున్నారు, కొందరు వేరే పార్టీలకి జంప్ అయిపోయినారు. ఒంటి చేతి పోరాటం మీద ప్రభుత్వాన్ని స్థాపించిన యంగ్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నిజంగానే చాలా కేసులు ఉన్నాయి, ఒక్క కేసు వేస్తే రెండో రోజు నిద్ర పట్టదు షాహిద్ భాయ్. మీరు అసలు రేప్ చేయరు కానీ రేప్ కేసు వేస్తా మీ మీద, మీరు దొంగతనం చేయరు మీ మీద దొంగతనం కేసు వేస్తా, పక్కన భూ పంచాయతీ ఉంటుంది అయినా సరే మీ మీద భూ పంచాయతీ వేస్తా, రాత్రి ఉచ్చబోసుకుంటారు, నిద్ర పట్టదు మీకు. ఏ క్షణం మిమ్మల్ని తీసుకెళ్లి సిబిఐ కేసు కస్టడీలలో మిమ్మల్ని అన్ని రోజులు వేసిన తర్వాత మళ్ళీ ఏ నిమిషమైనా మిమ్మల్ని ఎత్తుకోపోతా సెంట్రల్లో ఉన్నది నా గవర్నమెంట్ అని తెలిసినా కూడా ఒంటి చేయితో బయటికి వచ్చాడు. అంత పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వం విషయానికి వస్తే ఆయన తప్పేం లేదని అనిపిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, ఏ పార్టీ ఏం చేయాలనేది కాదు. సోకాళ్ళు ఒక చిన్న మహేందర్ అంత పెద్దగా ఏం చెప్పలేం కానీ, అంటే ఈ సమీకరణాలు మార్చేయండి అంటే ఇంతమంది బ్యూరోక్రాట్స్, జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ దట్ అంత కష్టపడి చేసావు కదా. అందరు సీఎంలతో కాపీ చేయటం ఏంటి? గతంలో ఉన్న సీఎంస్ కానీ ప్రభుత్వాలు కానీ ఉచితాలు ఇచ్చినాయి, మీరు ఇస్తున్నారు, నేను కాదన్నాను. ఇవ్వకపోతే ప్రభుత్వాలు నిలబడవు. బికాస్ ఈరోజు ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అయిపోయినాయి. ఉచితాలు ఇవ్వకూడదు అంటున్నారు, జస్ట్ జోక్ చేయమంటున్నాను. మన స్టేట్ లో కంప్లీట్ పాలిటిక్స్ దాని మీదనే నడుస్తుంది. ఉచితాలు లేకపోతే ప్రభుత్వాలు రావు, సరే డెవలప్మెంట్ చేయకపోతే ప్రభుత్వాలు రావు. మన ఉచితాలు ఇస్తే డెవలప్మెంట్ అయితే చూపించలేవు కదా. కదా, ఒక 5 సంవత్సరాలు నువ్వు పెన్షన్ ఆపేస్తే, ఒక 5 సంవత్సరాలు నువ్వు ఆర్టీసీ ఫ్రీ అని తీసేస్తే, ఒక 5 సంవత్సరాలు పలానా పథకాల నుంచి అన్ని డబ్బులు నువ్వు తీసేస్తే, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయి, రైతన్నలు అందరు సుఖంగా ఉంటారు. ఇప్పటి కూడా వాటర్ రాని ప్రాంతాలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి బోర్లు లేక భూమి ఉండి కూడా బీడు భూములు ఉన్నాయి, దానికి వాటర్ తీసుకెళ్ళు చాలు. చాలా మంది యంగ్స్టర్స్ హై ఎండ్ లో ఐఐటి టాపర్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా, ట్రిపుల్ టాపర్స్ కూడా ఈరోజు ఉద్యోగ కల్పనలు లేవు. వాళ్ళని ఒక్కసారి టార్గెట్ చేయండి. చాలా మంచి ప్రాంతాలకి రోడ్లు వేయడానికి మీకు సౌలభ్యం ఉన్నా మీ దగ్గర బడ్జెట్ లేక రోడ్ లేకపోతే రోడ్ చేయండి. నాకు ఇంకొక థాట్ అప్పుడప్పుడు ఏమొస్తుందంటే ఫార్మింగ్ గురించి, అగ్రికల్చర్. ఎందుకంటే ప్రతి దేశంలోనండి, ఈవెన్ ఇండియన్ జీడిపిలో 17 to 20% ఇన్కమ్ రిసోర్సెస్ అన్ని కూడా అగ్రికల్చర్ బేస్డ్ నుంచే. ఈ ప్రపంచంలో ఏం ఆగినా ఆగకపోయినా, ఒకరోజు ఐటీ కంపెనీ ఉంటుంది పోతుంది, ఒకరోజు కన్స్ట్రక్షన్ ఉంటుంది పోతుంది, ఒకరోజు ఏమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అన్నం లేకుండా ఎవరైనా ఉండగలరు? మరి ఈ రోజులలో రైతులు, నువ్వు రైతు నాకు చదువులేదు 10వ తరగతి ఉన్నా నాకు 5 ఎకరాల పొలం ఉందంటే అయినా సరే నీకు పిల్లనివ్వను నేను, గవర్నమెంట్ జాబ్ ఉంది అని చెప్పు, నువ్వు ఎలా ఉన్నా సరే నేను నీకు పిల్లని ఇచ్చేస్తా. దెన్ వేర్ యు ఆర్ లీడింగ్ యార్. ఒక అగ్రికల్చర్ అన్నం పెట్టే దాని విషయంలో మీరు అంతా చునకన చేసి, రైతులంటే ఏం కాకుండా చేసేసి, రైతులకి పథకాలు అవసరం లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చినా చాలు కదా, జస్ట్ ఒక సాగునీరు ఇచ్చేస్తే చాలు కదా. దానివల్ల నువ్వు బతుకుతావు, నేను బతుకుతాం, ఈ ప్రపంచం అంతా కూడా దాని మీదనే బేస్ అయి ఉంది. సో బెటర్ ఇట్లాంటి దాని మీద ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ సో మీ థాట్స్ అన్నీ చాలా బాగున్నాయి మహేంద్ర గారు. మీరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత డీప్ థింకింగ్ మీది ఉందని. సో మీరు జనరల్గా అడుగుతుంటారు, క్వశ్చన్స్ అడుగుతుంటారు, అండ్ తెలుసు అందరికీ మీరు మీ బిజినెసెస్ ఉన్నాయి అన్నీ, మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు, సో అందరికి తెలుసు. కానీ మీ థాట్ చాలా బాగుంది.
ఈ ఈ పాడ్కాస్ట్ ద్వారా అందరూ చూసి, ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా చూసి దీన్ని నోటీస్ చేసి ఇలా చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీరు మీ స్టోరీ ఏదైతే మీరు దుబాయ్ గురించి చెప్పారో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అంటే నాకు ఒక సినిమా స్టోరీ లాగా అనిపించింది. సో అంటే ఇది రియల్గా జరిగింది. సో చాలా బాగుంది. చాలాసార్లు అదృష్టంగా ఏమనిపిస్తుంది అని అంటే షాహిద్ భాయ్, చదివిన చదువులు చాలా గొప్పగా చదవకపోయినా కొందరికి ఛాన్స్ వస్తుంది, అంటే లైఫ్లో ఎదిగే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనతో పాటు ఒక నలుగురిని మనలాగా తయారు చేసుకుంటూ పోయినా చాలా హ్యాపీగానే ఉంటుంది. అంటే మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అయినా అట్లీస్ట్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న కష్టాలు వచ్చే, జాబ్ రాకపోతే యంగ్స్టర్ డిమోరలైజ్ అయిపోతాడు, చదువులో కరైన మార్కులు రాకపోతే డిమోరలైజ్ అయిపోతాడు, అమ్మ నాన్నల పరిస్థితులు బాగాలేదు, అనారోగ్యం అయిపోయారంటే డిప్రెషన్ అయిపోతారు. జీవితంలో అందరికి కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టం తాత్కాలికంగా తీసుకొని నీ జీవితంలో నీ గమ్యం, అంటే నీ జీవితయానం ఎందుకు ఏర్పడింది, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెరిగావు, ఈ 50 సంవత్సరాల తర్వాత మనకు కాలు చేతులు పని చేయవేమో, లేదా 50 సంవత్సరాల తర్వాత మహేంద్ర మళ్ళీ పుట్టాడు, షాహిద్ మళ్ళీ పుట్టాడు, నరేంద్ర మోడీ మళ్ళీ పుట్టాడు, మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టాడు. ఈ చరిత్రను ఏమన్నా నువ్వు రాయాలి అని అనుకుంటే కేవలం ఈ 50 సంవత్సరాలు. సో నువ్వు 25 సంవత్సరాలు ఓడివైతే ఇంకో 25 సంవత్సరాలు కష్టపడు, 10 సంవత్సరాలు ఓడివైతే ఇంకో 40 సంవత్సరాలు కష్టపడు. ఏదైనా చేసే మంచి ఖచ్చితంగా చేసి ఆ తర్వాత చచ్చిపోండి. చాలా బాగా చెప్పారు మహేందర్ గారు, చాలా బాగా చెప్పారు. సో నాకు మెయిన్ ఇదే ఉన్నది, అంటే వ్యూవర్స్ ఎవరైనా చూస్తారు కదా నా పాడ్కాస్ట్ ద్వారా అయినా, సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా అయినా మీ గురించి తెలియాలి అందరికీ. ఎందుకంటే అలాంటి చాలా మీకు బ్యాక్లాషెస్ వచ్చాయి, అయినా కానీ మీరు స్ట్రాంగ్గా నిల్చున్నారు. సో ప్రతి ఒక్క యంగ్స్టర్స్ దీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఏదైనా మంచి చేస్తారు, ఒక మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో పోతారని నేను. అండ్ యంగ్స్టర్స్ అందరికి కూడా లాస్ట్లో ఈ స్టోరీ నా జీవితంలో మార్చింది. ఇదే స్టోరీ చాలా మంది యంగ్స్టర్స్కి మారుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ చివరి స్టోరీ చెప్తాను. చాలాసార్లు మనం మన గురించి ఎక్కువ ఆలోచించమంట, పక్కోడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మంచి బట్టలు వేస్తే ఇది పలానోడికి నచ్చదేమో, ఈ షర్ట్ బాగాలేదేమో అని తీసేస్తాం. ఈ బైక్ స్పెండర్ అయితే మనం పలానా బుల్లెట్ బండి కొంటేనే నా గురించి బాగా అనుకుంటారని ఈ స్పెండర్ని పక్కకు పెట్టేస్తాం. దానివల్ల ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది. అంటే మనకున్నది కూడా నువ్వు అనుభవించలేవు. నాకు బుల్లెట్ లేదనే బాధలో ఉన్నదాన్ని కూడా అనుభవించలేవు. ఒకటి పాతకాలం స్టోరీ, చాలా చిన్నగా చెప్పేస్తా. వీర శివాజీ అనే యోధుడు గురించి చెప్పాలి అని అంటే అందరికీ తెలుసు. వీర శివాజీ గుర్రం అంట రేసుల్లో ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్రాన్ని తీసుకొచ్చినా కూడా ఆ గుర్రం ఇక్కడ ఉంటే ఆ గుర్రం అక్కడ 100 మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉన్న రేస్ని రన్ చేసింది అనమాట. అలాంటి గుర్రం ఒకరోజు షాహిద్ భాయ్ అనారోగ్యం పాలైపోయింది. ఒక చెవు ఖరాబ్ అయిపోయింది, నోరు ఖరాబ్ అయిపోయింది, కన్ను ఖరాబ్ అయిపోయింది, పురుగులు తింటా ఉన్నాయి. వీర శివాజీ దాన్ని చూసి బాధపడుతున్నాడు. ఈ అమ్మ ప్రపంచంలో నా గుర్రాన్ని ఓడిపించే సత్తా ఏ గుర్రానికి లేదు, ఈరోజు దీనికి గతి పట్టింది అని అంటే ఈ అమ్మ ఎక్కడికి పోయి చూపించుకోవాలా దీన్ని అని అంటాడు. అయితే ఈ గుర్రాన్ని తీసుకొని ఒక వనంలో తీసుకెళ్ళి వదిలేస్తాడు. కనీసం ఎక్కడన్నా స్వేచ్ఛగా ఉండాలి. అక్కడ గుర్రం ఒక మేక రెండు కలిసి కొంత ట్రావెల్ అవుతా ఉన్నాయి. శివాజీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు, ఈ గుర్రాన్ని ఎలాగైనా తిరిగి లేపాలి, దీన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి అని చెప్పి. ఇక్కడున్న వైద్య పరీక్షలన్నీ అందరూ వైద్యులు, ఇండియాలో ఉన్న అందరు వైద్యులతో అయిపోయినాయి. ఆ రాజ్యంలో అందరు మంత్రులు ట్రై చేశారు, ఈయన ట్రై చేశాడు, ఆ గుర్రం ఏం ఆరోగ్యంగా బాగుపడలేదు. ఒక మంచి మంత్రి వచ్చి చెప్తాడు ఆయనకి, శివాజీ గారు ఈ గుర్రం అయితే ఇప్పట్లో లేచేలా కనిపించట్లేదు. చివరి ఆఖరి క్షణంలో ఒక జర్మనీలో ఒక డాక్టర్ ఉంటాడు, ఆ గుర్రానికి కనుక ఆ డాక్టర్ని చూపించగలిగితే ఖచ్చితంగా ఈ గుర్రం బాగుపడుతుందని నా గట్టి నమ్మకం. అంటే అప్పుడు అన్ని సఫర్లు చేసి సముద్ర మార్గంలో తీసుకొని వచ్చి డాక్టర్ని చాలా కష్టపడి ఇక్కడికి రీచ్ అవుతే ఆ గుర్రం పడుతున్న నరకయాతనని చూడలేక ఆ డాక్టరు, శివాజీ గారు ఈ గుర్రం బతకడానికి ఇక్కడ బతికుంది కానీ ఇక్కడే ఉంది, కానీ నరకం అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది గుర్రంకి. ఈ గుర్రం బతికుందంటేనే చాలా గ్రేట్. అనుక్షణం ఒక్కొక్క క్షణం నరకం, బ్రెయిన్ని తినేసి, మూతి తినేసి, ముక్కు తినేసి, చెవు తిని, కళ్ళు తినేస్తే అసలు ఈ గుర్రం ఒక నరకయాతనను నేను భరించలేకపోతున్నా చూసి యాజ్ ఏ డాక్టర్గా. చివరి క్షణంగా నేను ఇవ్వాల్సిన మెడిసిన్ ఈ గుర్రానికి ఇస్తా. ఒకవేళ బతికింది అని అంటే బతికింది, బతకలేదు అని అంటే మీరు చేతులతోనే మెడిసిన్ ఇచ్చి చంపేస్తానంటేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్న కండిషన్ పెడతాడు అతను. వీర శివాజీ అని అంటారు. అప్పట్లో యోధులు ఎలా ఉంటారు, జవాన్ దియా పక్కా.
చంపేస్తాను ఆ చేతులతో, నేను జబాన్ ఇస్తున్నా చంపేస్తాను, లేవకపోతే మీ ప్రయత్నం మాత్రం మానకండి అని 2 చేతులతో జోడించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటాడు. ఈ జర్మన్ డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ దానికి ఒక డే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా అప్పచెప్తాడు. ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తాడు. ఈ గుర్రంలో ఎలాంటి మార్పు లేదు. మేకొచ్చి ఏమంటది అప్పుడు, వసే గుర్రమా 5 రోజులు టైం ఇచ్చారే నీకు, 1 రోజు అయిపోయింది, కనీసం లెగు, లేచి వనంలో అలాగైనా తిరుగు, లేదంటే నేను చంపేస్తారంట. వీర శివాజీ గారు స్వయంగా చంపేస్తారు, ఆయన మాట ఇచ్చారంటే వెనక్కి పోవడం అని అంటాడు. ఆ గుర్రంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. సెకండ్ డే ట్రీట్మెంట్ ఇస్తాడు. సేమ్ మేక అదే మోటివేషన్ ఇస్తుంది, నువ్వు లే, ఖచ్చితంగా లేచి ఎట్టి పరిస్థితుల్లో వనంలో అన్నాడు, లేకపోతే చంపేస్తారే నిన్ను, ప్రపంచంలో ఏ గుర్రం కూడా నిన్ను ఓడగొట్టే శక్తి లేదు, ఈ రోజు సిగ్గు లేకుండా కింద పడున్నావు, ప్రాణమే పోతుంది అనుకుంటే ప్రాణం కన్నా మించిది ఏముంటుంది చెప్పు, లేవు ఎట్టి పరిస్థితిలో అని అంటది. ఎంత మోటివేషన్ చేసినా గుర్రం లేచే పరిస్థితిలో 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు ఆ గుర్రంకి, వీర శివాజీ గుర్రానికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేస్తాడు. ఎలాంటి మార్పు ఉండదు. ఆఖరి రోజు గుర్రం లే అని చెప్పి మేక మొత్తం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు లే, చంపేస్తారే, ఇంకో అరగంటలో నీ ప్రాణం పోతుంది, ఈరోజు ఆఖరి క్షణం, నువ్వు చచ్చిపోబోతున్నావు, లే అని అంటే అది లేవదు. శివాజీ ఇంకా నా గుర్రం లేవదని ఒక బాధతో మదన పడి మార్కెట్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని చంపడానికి అన్ని సంసిద్ధం చేస్తూ ఉంటాం. ఆ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు షాహిద్ భాయ్, ఆ వనంలో ఆ గుర్రం ఎంత చక్కగా దౌడదీస్తుంటది అంటే, ఈ అమ్మ నా గుర్రం లేచింది రాబాయ్, నా గుర్రం పరిగెత్తుతుంది రాబాయ్, మంత్రులందరికీ సైనికులందరికీ నా గుర్రం లేస్తుందనే ఇదిలో బాగా సంతోషం మీద జబర్దస్త్ ఆఫర్ ఇస్తాడు. ఏం ఆఫర్ ఇస్తాడు, ఈరోజు అందరికి మీకు బక్రా కోస్తున్నా, మేకను కోస్తున్నా, మేకను కోసి మీ అందరికి దావత్ ఇస్తున్నా అంటాడు. పాపం మేకనేమో 5 రోజుల నుంచి గుర్రం లేవాలని చెప్పి అంత మదన పడిపోతుంది, నువ్వు లేవకపోతే చచ్చిపోతావే అని చెప్తే దాన్ని లేపి శివాజీ గారు వస్తేనేమో గుర్రం లేచింది కాబట్టి ఈరోజు దావత్ మేకని చంపేయాల మనం అని అంటాడు. అంటే ఈ నీతిలో సింపుల్గా యంగ్స్టర్స్కి అర్థం అవ్వాలని చెప్పిన స్టోరీ తప్పితే మీ గురించి మీరు ఆలోచించండి. పక్కోడు ఎలాగైనా లేస్తాడు, పక్కోడికి బుల్లెట్ ఉంటుంది, నీకు నీ స్పెండర్తో నీ పని చేసుకో అబ్బా. పక్కనోడు వాడు హై క్లాస్ BMW వాడతాడు, లేకపోతే మంచి మంచి షర్ట్ వేసుకుంటాడు, వాడు 1000 రూపాయల షర్ట్ వేస్తాడు, నువ్వు 100 రూపాయల షర్ట్ వేసుకో. నీ స్థితిగతులు అవే, దాంతో నువ్వు ఏమన్నా ప్రయత్నించుకో. వానికి లేదు, వానికి లేదు, వానితో టాపు, నాకు రైబాన్ కావాలి, నాకు షూ కావాలా, నాకు షర్ట్ కావాలి. నీ గురించి నువ్వు ఓవర్ థింకింగ్ ఎందుకన్నా? ఖచ్చితంగా ఇప్పుడు మేకప్ పరిస్థితి చూడండి, అది లేవకపోయి ఉంటే అది చచ్చిపోయేది, అది లేచింది కాబట్టి దావత్కి బకరా అయిపోయింది. సో జీవితంలో ప్రతిసారి నీకున్నది కాస్త నువ్వు వదులుకొని ఇంకొకటి కోసం అప్పులు చేసి మీ అమ్మనాన్నకి రోడ్డుకి తీసుకొచ్చి ఫకీర్ని చేసేస్తావు. కాబట్టి జీవితంలో నీకున్న దాంతో నువ్వు అనుభవించి ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత నీ పేజీని చరిత్రని రాయడానికి ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఎవరు ఉండరు. 25 సంవత్సరాలు నీకు చదువుకోవడానికి పోయినా ఇంకో 25 సంవత్సరాలు ఏదైనా ఉద్ధరించడానికి, నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి, దేశాన్ని నువ్వేం ఉద్ధరించండి చెప్పానులే. కాబట్టి నీకున్న లిమిటెడ్ టైంని ఈ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టాం కాబట్టి, ఈ షాహిద్ పుట్టాడు, ఈ మోడీ పుట్టాడు, ఈ మహేందర్ పుట్టాడు, ఈ ప్రపంచంలో వాళ్ళు ఎవ్వరు మళ్ళీ పుట్టారు. నీ పేజీని నువ్వే రాసుకొని ఆ తర్వాత చచ్చిపో. చేసి ఉన్నన్ని రోజులు మంచి చేయి, పక్కనున్న వాళ్ళ సొమ్ముని తినే వాడంత పెద్దగా నేను ఎదగాలి అని చెప్పి నో షార్ట్ కట్స్. కొద్దిగా కష్టపడు, నువ్వు నమ్ముకున్న ఫీల్డ్ వెళ్ళు, కొద్దిగా తెలుసుకో. బుల్లెట్ బండి ఎలా తోలాలి అనే ఫ్యూచర్స్ నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు సంపాదించాలనుకున్నప్పుడు కూడా అట్లాంటి తెలుసుకో. షాహిద్ భాయ్ మీరు జీనా కైసా జీనా అంటే చెప్పుల దుకాణం పెట్టుకో అని నన్నే చెప్తాం, దాంట్లో తప్పుందండి. బనానా బండి అని పెట్టమంటాం 10వ తరగతి, లేకపోతే నీకు ఒక డిగ్రీ చదివి ఉన్నాడంటే ఆ చిన్న ఒక రిసెప్షనిస్ట్ జాబ్ ఇప్పిస్తాం. ఆ తర్వాత దాన్ని నేర్చుకో. మంచి ఏమున్నా కూడా నీ సాయశక్తులతో ప్రయత్నించిన తర్వాత నువ్వు స్టార్టప్ చేయి. అన్న నేను చిన్నగా ఏదో స్టార్టప్ చేయాలనుకుంటున్నా, చెయ్యి, మేమంతా ఉన్నాం. లేదు మేమే కాదు, మీ అందుబాటులో ఉన్న మంచోళ్ళు చాలా మంది ఉన్నారు, ఎదిగిన వాళ్ళు చాలా మంది స్ఫూర్తిదాయకంగా ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటారు. సో మీ టైంని అయితే వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మనం అందరం ఒక బ్యూటిఫుల్ కంట్రీని కట్టాలి. ఈరోజు దుబాయ్ని నేను చూశాక చాలాసార్లు KTR లాంటి వాళ్ళే అన్నారు, ఒక జపాన్ని చూసి ఒక దుబాయ్ని చూసి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యానని. మీరు కూడా ఒకసారి వచ్చి ఇలాంటి దేశాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దుబాయ్లో నాకు ఈ పాడ్కాస్ట్ అవకాశం కల్పించిన షాహిద్ భాయ్కి
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేందర్ గారు మీరు రావడానికి. ఖచ్చితంగా అనేక విషయాలు ఇంకా మనం మాట్లాడదాం మళ్ళీ. మీరు ఎప్పుడైనా ఫ్రీ వచ్చినప్పుడు చాలా బాగా చెప్పారు మహేందర్ గారు. అండ్ అన్ని చాలా అందరికి బెనిఫిట్, ఇంక్లూడింగ్ మీ అండ్ నాతో పాటు ఉన్న ఎవరైనా చూస్తారో చాలా మంచి లెసన్ చెప్పారు. ఈ ప్రీషియస్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. షాహిద్ భాయ్. ఓకే, సో మచ్.